सततमञ्जलिरेषार्ये प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्मे गुरुपादपांसवः दिशन्तु शम्मे గురుపాదపాంసవః. మొట్టమొదట ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన మార్కండేశ్వర భగవానుల సమేతం అందరు దేవతలకు ప్రణామం చేస్తూ ఇక్కడికి విచ్చేసిన సద్భక్తులందరికీ నారాయణ స్మరణ. మనము వివేక చూడమని విచారం, ఇది 4వ ప్రసంగం ప్రారంభించబోతున్నాం. ఉదయం మనము మోక్షాన్ని పొందడానికి ముఖ్యంగా ముముక్షుకి ఉన్న సాధన చతుష్టయ సంపత్తులు కంపల్సరీగా ఉండాలని తెలుసుకుందాము. అందులో వివేకము, వైరాగ్యము, క్షమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం, వీటిని ఈ 4టిని సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఇందులో వివేకం అంటే ఏంటి అని మనం విచారణ చేసుకున్నాం. దాని తర్వాత వైరాగ్యం అంటే ఇహలోక ఆనుశ్రవికమైన స్వర్గాది లోకాలలో కూడా ఉన్న భోగాలలో వైరాగ్యం పొందడము అంటే డిటాచ్మెంట్ని పొందడము. ఎప్పటి వరకు మనకు ఈ విషయాలలో విషయ భోగాలలో ఆసక్తి పోదో అప్పటి వరకు మన స్వరూప స్థితి మనకి కలగదు. వివేక చూడమనిలో లాస్ట్లో చెబుతారు, అత్యంత వైరాగ్యవత సమాధి సమాహితస్యైవ దృఢ ప్రబోధ ప్రబుద్ధతత్వస్య హి బంధముక్తి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి. అత్యంత వైరాగ్యవత సమాధి, ఎవరికైతే అత్యంతమైన వైరాగ్యం ఉంటుందో వాళ్ళకే ఆ సమాధి స్థితి కలుగుతుంది. వాళ్ళ మనసే ఒక చోట స్థిరంగా ఉండగలుగుతుంది. సమాహిత సేవ దృఢ ప్రబోధ, నిశ్చలమైన మనసు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే దృఢమైన ప్రబోధం, దృఢమైన జ్ఞానం కలుగుతుంది. ప్రబుద్ధ తత్వస్య హి బంధముక్తి, ఎవరికైతే దృఢమైన నిశ్చయము, దృఢమైన జ్ఞానం కలిగి ఉంటుందో వారే బంధం నుంచి విముక్తిని పొందుతారు. ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి, ఎవరు ముక్తుడో వాడు ఆ పరమానందాన్ని పొందుతాడు అని. అందుకే వైరాగ్యం మనకు చాలా అవసరం. అందుకే ఆచార్యులు మన సనాతన ధర్మంలో సనత్ సుజాతీయం అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథము ద్వారా మళ్ళీ సర్వ వేదాంత సిద్ధాంత సారాన్ని, వైరాగ్యాన్ని ఎలా పెంచుకోవాలని మనకు కొన్ని విచారం చేసుకోవడానికి కొన్ని శ్లోకాల ద్వారా వ్యక్తం చేస్తారు. ఫస్ట్ మనకు వైరాగ్యము, ఎలాంటి వైరాగ్యం అవసరం ఉందంటే, కాకస్య విష్టావదస్య బుద్ధి భోగ్యేషు సా తీవ్ర విరక్తిరిష్యతే విరక్తి తీవ్రత్వ నిదానమాహు భోగ్యేషు దోషే క్షణమేవ సంతః. కాకస్య విష్టావద్, కాకి రెట్టని చూస్తే ఎంత అసహ్యం వేస్తుంది, అటువైపు ఇంకోసారి తిరిగి చూడాలని కూడా అనిపించదు. ఎలా అంత విరక్తి మనకు మన భోగ్య విషయాలలో అంత విరక్తి కలగాలి. భోగ్యేషు సా తీవ్ర విరక్తిరిష్యతే, దాన్ని తీవ్రమైన వైరాగ్యం అంటారు. అలాంటి విరక్తి తీవ్రత్వం నిదానమాహు భోగ్యేషు దోషే ఈ క్షణం ఏవ సంతః. అలాంటి తీవ్రమైన వైరాగ్యము మనకు కలగాలి అంటే ఈ విషయాలలో ఉన్న దోషాలని మనము చూడాలి. ఉదయం కూడా మనము విచారణ చేశాము. కుక్క ఎముకని కొరుకుతూ దాని రక్తమే దాని లోపల పోతూ ఉంటే ఎముక నుంచి నాకు రక్తం వస్తుంది అని భ్రాంతిలో ఉంటుంది. వంట కూడా అంతే, తుమ్మ చెట్టు ఆకులు తింటూ
ఆ ముళ్ళకు దాని నాలుకలోనే కుచ్చుకొని రక్తం పోతూ ఉంటే తుమ్మ చెట్లో నుంచి రసం వస్తూ ఉందని అది భ్రాంతిలో ఉంటుంది. మనము కూడా అంతే, బయట విషయాలలో ఏ సుఖము ఏ ఆనందము లేదు. శంకరాచార్యుల భగవానులు సుఖస్య గంధమపి నాస్తి, సుఖము స్మెల్ కూడా లేదు అని చెప్పారు. అయినా ఈ మనసు మనకు మోసం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క విషయంలో యథార్థంగా చూడలేక, అందులో ఉన్న దోషాలు చూడలేక మనము అందులో ఉపభోగ సాధనత్వ బుద్ధిని పొందుతూ ఉంటాము. మరి దోషాలు ప్రతి ఒక్క వస్తువులో కూడా ఉంటాయంటే తప్పకుండా ఉంటాయి. ప్రదృశ్యతే వస్తు నియత్ర దోషో నా తత్ర పుంసోస్తి పునః ప్రవృత్తి అంతర్మహారోగవతీం విజానాన్ కో నామ వేశ్యామ్యపి రూపనీం వ్రజేత్. విషయాలలో ప్రదృశ్యతే వస్తుని ఎత్ర దోషో, ఏ విషయంలో మనకు దోషము స్పష్టంగా కనిపిస్తుందో మళ్ళీ ఆ విషయాన్ని పొందాలని మనకు ప్రేరణ పుట్టదు, కోరిక కూడా పుట్టదు. దృష్టాంతం ఇచ్చారు, అంతర్మహారోగవతీం విజానన్. చూడ్డానికి అతి సుందరంగా ఉన్న స్త్రీ అయినప్పటికీ కూడా లోపల ఏదో చాలా పెద్ద రోగం ఉందని తెలిస్తే, మనం ఇప్పుడే కరోనా సమయంలో చూసాం కదా, ఎంత చూడ్డానికి బాగుంటే మాత్రం కరోనా వైరస్ ఉంది ఆమెలో అని తెలిస్తే కానీ ఎవరన్నా దగ్గరికి పోవాలనుకుంటారు, పారిపోవాలనుకుంటారు, దూరంగా దగ్గరకు అది ఇంకా పారిపోవాలనుకుంటారు ఆ దోషాన్ని చూస్తే గాన. అందుకే మనము మన విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా మనము కానీ ఇలాంటి దోషాలు చూసే సామర్థ్యం వస్తే మనకు ఆ విషయాలలో మనకు ప్రవృత్తి కలగదు. మరి ఉంటాయా? తప్పకుండా ప్రతి ఒక్క విషయాలలో దోషం ఉంటుందంటే తప్పకుండా. అత్రాపి చాన్యత్ర చ విద్యమాన పదార్థ సమ్మర్శనమేవ కార్యం యథా ప్రకారార్థ గుణాభిమర్శనం సందర్శయత్యేవ తదీయ దోషం. ఇహలోకంలో పరలోకంలో మనము ఆ పదార్థాలని యథార్థంగా మనం విచారణ చేస్తే తప్పకుండా దోషాలు దొరుకుతాయి అని శాస్త్ర ప్రమాణం ఉంది. ఇప్పుడు పెరుగు తినడానికి ఎంత బాగుంటుంది, అదే పెరుగుని మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసామనుకోండి మొత్తం బ్యాక్టీరియాలు కదులుతూ ఉంటాయి. కాకపోతే అవి మన ఆరోగ్యానికి అనుకూలమైన బ్యాక్టీరియాలు కాబట్టి మనం తినేస్తాం. కానీ ఒకసారి దాన్ని మైక్రోస్కోప్లో చూస్తే మళ్ళీ పెరుగును ముట్టుకోవాలనిపించదు. అలా ప్రతి ఒక్క వస్తువులో కూడా వస్తువుని యథార్థంగా డీటెయిల్గా తెలుసుకున్నప్పుడు అందులో దోషాలు కనిపిస్తాయి. ఇప్పుడు మొదటిది గర్భం గురించి ఆలోచించండి, మీకు వైరాగ్యం వస్తుందని శాస్త్రం చెప్తా ఉంది. కుక్షౌ స్వమాతోర్మలమూత్ర మధ్యే స్థితిం తదా వీట్క్రిమిదర్శనంచ తదీయకోక్షేయకవహ్నిదాహం విచార్య కోవా విరతిం నయాతి. గర్భోపనిషత్తు ఒక ఉపనిషత్తే ఉంది. గర్భంలో జీవుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. 6వ నెల నుంచి 9వ నెల వరకు పూర్వజన్మ అంతా గుర్తుకొస్తుంది, స్పృహ అంతా ఉంటుంది. అయ్యో నేను పూర్వజన్మలో ఎందుకు పుణ్యం పనులు చేసుకోలేకపోతే, పాపం పనులు ఎందుకు చేస్తే అని చాలా బాధపడుతూ ఉంటాడు. అందుకే కుక్షో స్వమాతుర్ మలమూత్ర మధ్య, తల దగ్గరనే మూత్రసంచి మలసంచి ఉంటాయి. లోపలున్న మూత్రసంచి మలసంచి ప్లాస్టిక్ బ్యాగ్ లాగా అంత గట్టిగా ఉండు, జల్లెడలాగా అంతే. అందులో నుంచి మొత్తం అంతా మలము మూత్రం అంతా లీక్ అవుతూనే ఉంటుంది. అలాంటి దగ్గర తల ఉంటుంది. అందుకే ఆ లోపలున్న జీవుడు విపరీతమైన నరకాన్ని అనుభవిస్తాడు. మళ్ళీ తదీయ కోక్షేయక వహ్నిదాహం, లోపలున్న జఠరాగ్ని ఆలుగడ్డ ఉడికినట్లు ఉడికిపోతుంటాడు చిన్న బిడ్డ. మళ్ళీ తల్లి ఏదన్నా వేడి పదార్థాలు తిన్నా, కారం పదార్థాలు తిన్నా అక్కడ కూడా అతనికి విపరీతమైన బాధ కలుగుతూ ఉంటుంది. లోపల ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియాలు కరుస్తూ ఉంటాయి. వేరే మార్గం లేదు, ఏడవడానికి కూడా అక్కడ అవకాశం లేదు. అందుకే బయటకు వచ్చి మనస్ఫూర్తిగా ఏడుస్తాడు. కాబట్టి ఇవన్నీ విచారణం చేస్తే ఎందుకు మనకు వైరాగ్యం రాదు? విచార్యకోవా విరతిం న యాతి. మళ్ళీ పుట్టిన తర్వాత స్వకీయ, ఇంకా లోపల గర్భంలోనే స్వకీయ విన్మూత్ర విసర్జనం తత్ చోతానగత్యా శయనం తదాయత్ బాలగ్రహాద్యాహతి బాక్చ శైశవం విచార్య కోవా విరతిం నయాతి.
ఆ లోపలున్న బిడ్డే లోపల ఉల్బం అంటారు, సామాన్యంగా మోటు భాషలో ఉచ్చు బుడ్డ అంటారు. అందులోపలనే గర్భంలో ఉన్న బిడ్డ ఉంటాడు. ఆ చిన్న పిల్లోడు గర్భంలో ఉన్న బిడ్డ కూడా మూత్రం పోస్తూ ఉంటాడు, కొద్దిగా మల విసర్జన చేస్తారు. దాన్ని సైన్స్లో దానికి మెడిసిన్లో ఒక పేరు పెడతారు, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఏదో ఒక పేరు పెడతారు. అది ఎంత ఎల్లో కలర్గా ఉంటుందో అంత ఆరోగ్యంగా లేదు బిడ్డ అని. అది కొంచెం తెల్లగా ఉంటే కన్నా లోపల ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని అర్థం. అంటే తను పోసిన మూత్రంలోనే మళ్ళీ ఈ మనము జిలేబీలు చేసిన తర్వాత చక్కెర పాకలు నానబెడతాం కదా, అట్లా తన మూత్రంలోనే తను అట్లా నాని ఉంటాడు. అందుకే బిడ్డ పుట్టిన వెంబడే కొన్ని గుడిలకు దానికి నిషేధం ఉంటుంది. ఎందుకంటే బిడ్డ పుట్టిన ఆనందంలో ఎత్తి ముద్దులాడింటారు. అదేమో మలమూత్రాల్లో డిప్ చేసిన పదార్థం అది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఇప్పుడు ఏదైనా చిన్న ఒక మూత్రము చుక్క కింద పడిందంటే కానీ మళ్ళీ స్నానమే చేయాలనిపిస్తుంది, కడుక్కోవాలనిపిస్తుంది. కానీ గర్భంలో ఎప్పుడు ఆ మలమూత్రంలోనే డిప్ అయి ఉంటాం. ఇవన్నీ విచారణ చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? మళ్ళీ పుట్టిన తర్వాత బాలగ్రహాద్య హతిబాక్చ శైశవం. చిన్నపిల్లోడు పుట్టినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఫస్ట్ బిడ్డ అయితే ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉంటాడు. చీమలు కరుస్తూ ఉంటాయి, దోమలు కరుస్తూ ఉంటాయి, చెప్పలేడు. రోదనం బాలస్య బలం. బలం ఏంటంటే ఏడవడం, అంతే. ఏడవడం తప్పితే ఇంకేమీ తెలియదు. అవన్నీ కూడా విపరీతమైన నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఏదో న్యాచురల్గా ఏడుస్తున్నాడంటే వాడికి ఎక్కడో ఏదో ఒక ఇబ్బంది కలిగే ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్థితికి మనం ప్రతిసారి జన్మకు వెళ్తున్నప్పుడు ఇలాంటి స్థితికి వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ విచార్యకోవా విరతిమ్న యాతి. మళ్ళీ ఇంకాస్త పెద్దగా అయిపోయిన తర్వాత స్వీయై పరైస్తాడనమగ్యభావం అత్యంత చాపల్యమసత్క్రియాంచ కుమారభావే ప్రతిషిద్ధ వృత్తిం విచార్యకోవా విరతిం నయాతి. చిన్నపిల్లలకి చాలా డిపెండెన్సీ ఉంటుంది. గుడిలో వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కడు గుడిలో గంటను కొట్టినట్లు చిన్న పిల్లల మీద అందరూ ప్రభావం చూపిస్తూ ఉంటారు. తిట్టడం కానీ కొట్టడం కానీ చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. స్కూల్లో టీచర్లు భర్తతోటి గొడవ పెట్టి వచ్చి ఉంటే కానీ ఆ టీచర్ ఆ భర్త మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించేస్తారు. ఇంట్లో అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటారు, ఒకరి మీద ఉన్న ఒకరి కోపం పిల్లల మీద చూపించి కొట్టేస్తుంటారు. అందులో అన్నలు అక్కలు ఉంటే కన్నా ఏమి మాట్లాడడానికి లేదు, దాదాగిరి చేస్తూ ఉంటారు, ఊరికే కొడుతూ ఉంటారు. అలాంటి అంటే స్వీయై పరైస్తాడనం. మనోళ్ళు కొడుతూ ఉంటారు, వేరేటోళ్ళు కొడుతూ ఉంటారు. ఏమీ చేయలేని పరిస్థితి, శక్తి ఉండదు, బలం తక్కువ ఉంటుంది. మళ్ళీ అత్యంత చాపల్యం అసత్క్రియాంచ. మనసు చాలా చంచలంగా ఉంటుంది, దేని మీద స్థిరంగా ఉండదు. ఆటలు పాటల్లో విపరీతమైన చంచల బుద్ధి ఉంటుంది, ఒక్క గోల్ ఉండదు. చదవడానికి కూసోపెట్టాలంటూ కూడా విపరీతమైన సాహసం చేయాలి పిల్లల్ని. అలాంటి చపలమైన మనసు. మళ్ళీ కుమారభావే ప్రతిషిద్ధ వృత్తి. శాస్త్ర నిషిద్ధమైన పనులు కూడా చేసేస్తూ ఉంటారు చిన్న పిల్లలు. కోడిపిల్ల బాగుంది కదా అని దాన్ని పట్టుకొనిపై గొంతు పట్టుకొని అది ప్రాణమే కోల్పోతూ ఉంటుంది. అలాంటివి ఎన్నో శాస్త్ర నిషిద్ధ. కుక్క పిల్లలు బయట తిరుగుతూ ఉంటే కన్నా చిన్నప్పుడు మాకు కూడా గుర్తుంది, ఆ కుక్క పిల్లలను తీసుకెళ్ళి బావిలోకి వేసేస్తారు. ఇలాంటివి ఎన్నో శాస్త్ర నిషిద్ధమైన కర్మలు కూడా చేసేస్తుంటాం. ఎందుకంటే అప్పుడు తెలివితేటలు లేదు. అలాంటి పరిస్థితికి మళ్ళీ జన్మలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ విచార్యకోవా విరతిం నయాతి. ఇలా బాల్యావస్థ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ యవ్వనావస్థ వస్తుంది. అందులో మదోదతిం మాన్య తిరస్కృతించ కామాతురత్వం సమయాతి లంఘనం తాం యువత్యోదితజుష్టచేష్టాం విచార్యకోవా విరతిం నయాతి. యవ్వనంలో అవకాశం ఉండే భగవంతుని వైపు రావాలి, మోక్షం వైపు రావాలంటే సాధన చేసుకునే అవకాశం ఉండే. కానీ అప్పుడు యవ్వన గర్వం, అందరూ రెవల్యూషనరీలు అయిపోతారు. అమ్మా నాన్నలు కొడుతుంటే కూడా ఇంకా కొట్టద్దు అని ఎదురు తిరుగుతారు, ఎదురు జవాబులు చెబుతారు, స్వతంత్రత కావాలంటారు. కుర్రాళ్ళకి ఆడవాళ్ళ గురించి చింత, ఆడవాళ్ళకి కుర్రవాళ్ళ గురించి చింత. కామాతురత్వం సమయాతి లంఘనం తాం యువత్యోదిత దుష్ట చేష్టాం.
ఈ ఈ విచారణ చెప్తే ఇంకా వేరే విచారణ ఉండదు. ఆ వయసులో కోతుల్లాగా ఆ జీవితం, ఆ యవ్వనావస్థ అంతా కూడా అలాగే వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఏమి సాధన చేసుకోలేకపోతాం. ఇవన్నీ విచారం చేసి ఎందుకు వైరాగ్యం రాదు? మళ్ళా అసలైన స్టేజ్ వస్తుంది. విరూపతాం సర్వజనాదవజ్ఞాం సర్వత్ర దైన్యం నిజబుద్ధి హైన్యం వృద్ధత్వ సంభావిత దుర్దశాంతాం విచార్య కోవా విరతిం నయాతి. విరూపత, ఒక 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో ఉద్యోగాలు అక్కడ ఇక్కడ అన్నీ చేసింటాం. మెల్లమెల్లగా తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి, శరీరంలో శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. సర్వజనాదవజ్ఞాం, అందరూ మనల్ని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బయటకి చెప్పలేకపోయినా ఇంక నువ్వు మాకు అవసరం లేదు అని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళు చూపించేస్తారు హావభావాల ద్వారా. కాబట్టి వయసు అయిపోయిన తర్వాత రిజెక్టెడ్ పీసుల్లాగా ఉండిపోతాం, ఎవరికి అవసరం ఉండదు. సర్వజనాదవజ్ఞాం సర్వత్ర దైన్యం నిజ బుద్ధి హైన్యం, ఇంకా డిపెండెన్సీ, పరాధీనత ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. అనేక ప్రకారమైన రోగాలు, వయసు అయిపోయిన తర్వాత కష్టపడలేము, మరి పిల్లలు చూసుకుంటారో లేదో, అనేక ప్రకారమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఒక రాజస్థాన్లో మేము ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఈ శ్లోకం చెప్పిన తర్వాత మళ్ళీ రూమ్లోకి వచ్చి చాలా బాధపడి ఏడ్చుకొని తన స్టోరీని చెప్పాడు. స్వామీజీ, మీరు చెప్పేది కరెక్టే, చిన్నప్పటి నుంచి పరాధీనతనే ఉంటుంది. నేను రిటైర్డ్ పీడబ్ల్యూడి ఇంజనీర్ని, మాకు ఒక సీనియర్ ఉండేవాడు, జాబుల్లో కూడా పరాధీనత ఉంటుంది. పైన ఎంప్లాయీ ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఏదో ఒక చిన్న విషయంలో మా సీనియర్ తోటి ఒకసారి చిన్న గొడవ పెట్టుకున్నాను. ఆ గొడవ 18 సంవత్సరాలు అతడే నాకు సీనియర్గా ఉన్నాడు, ట్రాన్స్ఫర్లు కూడా కాలేదు. నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నాడు, విపరీతమైన హింసలు పెట్టాడు. ఎన్నోసార్లు ఉద్యోగం వదిలిపెట్టుదామనుకుంటే భార్య పిల్లలు ఇంకా పస్తులు ఉండాల్సి వస్తుందని భయం. పోనీ సహన చేద్దామంటే రోజు రోజు టార్చర్ పెరుగుతూ ఉంది. వీళ్ళ కోసం, భార్య పిల్లల కోసము అంతా సహించాను. తర్వాత ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో కొద్దిగా పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ డబ్బులతోటి కొద్దిగా హాయిగా జీవిద్దామంటే దాని మీద కూడా కొడుకులు, భార్య అంతా కన్ను వేసిండ్రు. ఆ విషయంలో గొడవ వచ్చేసి ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలిపెట్టేసిండ్రు. వాళ్ళు వేరుగా ఉన్నాను, నేను వేరుగా ఉన్నాను. ఇప్పుడు వయసు అయిపోయింది. అప్పుడేమో గొడవలు చేసుకునేటప్పుడు అవసరం లేదనే భావం నేను వ్యక్తం చేశాను. కానీ ఇప్పుడు వంట చేసుకోవాలి, ఒకసారి అనారోగ్యం వస్తుంటుంది, ఇప్పుడు పడుకుంటే లేవలేని పరిస్థితి వస్తుంటుంది. వృద్ధావస్థలో అయితే ఇంకా విపరీతమైన పరాధీనత వస్తూ ఉంటుంది. నిజంగా మీరు చెప్పినట్టు ఈ జీవితంలో చాలా డిపెండెన్సీ ఉంటుంది అని. కాబట్టి వృద్ధత్వ సంభావిత దుర్దశాంతం, వృద్ధావస్థ వస్తుంది అని తెలుస్తూ ఉంటేనే ఇంకా భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అందుకే సెక్యూరిటీ కోసం ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎన్నిసార్లు అలాంటి పరాధీన స్థితికి దొరికిపోతూ ఉంటావు. విచార్యకోవా విరతిం నయాతి, విచారణం చేసి వైరాగ్యం ఎందుకు తెచ్చుకోవు అని. మళ్ళా రోగాలు, పిత్తజ్వరార్ష క్షయగుల్మశూల శ్లేష్మాది రోగోదిత తీవ్ర దుఃఖం దుర్గంధమస్వాస్థ్యమనూన చింత విచార్య కోవా విరతిం నయాతి. ఇంకా అనేక ప్రకారమైన రోగాలు వస్తూ ఉంటాయి. ఒక రోగాన్ని నయం చేసుకుంటే ఇంకోటి రెడీగా ఉంటుంది. మళ్ళీ శరీరంలో ఏ పార్టులో అయినా అన్ని దుర్గంధమే బయటకు వస్తూ ఉంటుంది. దుర్గంధం అస్వాస్థ్యం, ఎప్పుడూ ఏదోటి, తలనొప్పి పోతే పొట్టనొప్పి, పొట్టనొప్పి పోతే ఇంకోటి నొప్పి, ఏదో ఒక అనారోగ్యంతోనే ఉంటాం. మళ్ళీ అస్వాస్థ్యం అనూన చింతాం, ఎప్పుడు చింతలే. ఇంకా వృద్ధావస్థ చింతాసక్త అన్నట్టు ఇంకా కేవలం చింతల ద్వారానే మొత్తం అంతా జరిగిన విషయాలను నెమరేసుకుంటూ ఇంకా ఎక్కువ దుఃఖంలోనే జీవితము వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి స్థితికి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు పుట్టి అలాంటి పరాధీన స్థితికి దొరుకుతూ ఉంటావు. విచార్యకోవా విరతిం నయాతి, ఇవన్నీ విచారణం చేసి వైరాగ్యం ఎందుకు తెచ్చుకోవు? ఇంతే కాకుండా ఇంకా దీని గురించి కూడా ఆలోచించు. యమావలోకోదిత భీతికంప మర్మవ్యతోచ్ఛాసగతిశ్చ వేదనాం ప్రాణప్రయాణే పరిదృశ్యమానాం
విచార్య కో వా విరతిం నయాతి. యమలోకం గురించి కూడా కొద్దిగా ఆలోచించు. ఈ భూలోకంలోకి మనము జన్మ తీసుకొని వచ్చిన తర్వాత పుణ్యకర్మల కన్నా ఎక్కువ పాపకర్మలు చేసుకోవడానికే ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే నడుచుకుంటూ పోతూ ఉంటేనే ఎన్నో చీమలు అవి ఇవి అన్నింటేసిగా చనిపోతూ ఉంటాయి. కాబట్టి పూర్వజన్మలో మనము పుణ్యము పాపం పనులు రెండు చేసుకొని ఉండడం వల్ల పాపం పనులు చేయడానికి కూడా మనసు ప్రేరణ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సురేశ్వరాచార్యులు అంటారు నైష్కర్మ సిద్ధిలో, నువ్వు అంత పవిత్రమైన హవనము యజ్ఞము చేసి అంత పెద్ద మంచి కర్మ చేసినప్పటికీ కూడా అందులో కూడా ఎన్నో చీమలు దోమలు ఆ అగ్నికి ఆహుతి అయిపోయి బలి అయిపోయి అక్కడ కూడా కొన్ని దోషాలు ఉత్పన్నమవుతుంటాయి. కాబట్టి ఎక్కువ పాపాన్ని సంచయం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ఒకవేళ పాపం అమౌంట్ ఎక్కువ ఉందంటే తప్పకుండా యమలోకానికి వెళ్ళాలి. నేను స్వర్గాన్ని నమ్మును నరకాన్ని నమ్మును అని. మేము కూడా పూర్వాశ్రమంలో 21 సంవత్సరం వచ్చే వరకు నాస్తికులుగానే ఉంటుంది. మా గురుగారు ఒకరు, మా పూర్వాశ్రమం మామగారు నాస్తికుల ప్రెసిడెంట్గా ఉండేవారు. చాలా దయ్యం లేదు దేవుడు లేదు అని చాలా వెటకారం చేసేవాళ్ళు. మా పూర్వాశ్రమం మామకి ఒకరోజు ప్రాణం కోల్పోయాడంట. రాత్రిపూట్ల ఏదో హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే కన్నా యమదూతలు వచ్చి 9 ఫీట్ల పైన పెద్దగా ఉంటారంట. తీసుకెళ్ళిపోయి తరని లాక్కొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఫస్ట్ స్వర్గాన్ని చూపించి నరకానికి తీసుకెళ్తారు కదా. అక్కడ స్వర్గంలో ఉన్నోళ్ళు కొంతమంది దేవకన్యలు వచ్చేసి, అబ్బో ఈ శిశుకి మొన్నే పెళ్ళయింది, అప్పుడే తీసుకొచ్చేసారా, లేదు ఇతన్ని తీసుకెళ్ళకూడదు అని వాళ్ళు అటు గుంజుతారంట. యమదూతలు అటు గుంజుతారంట. మళ్ళీ బర్రె మీద ఒక ఆయన బఫెలో మీద ఒక పెద్ద మనిషి వస్తాడంట. పెద్ద మనిషి వచ్చి పంచాయతీ చేసి, సరేలే ఇతను ఇంకా కొన్ని రోజులు భూలోకంలో వదిలిపెట్టి వచ్చేయండి అని చెప్తాడంట. ఇంక మళ్ళీ వాళ్ళు ఏమి రెస్పెక్ట్ ఉండదంటే యమదూతలు, ఈ పైన ఆకాశం ఇప్పుడు ఖాళీగా ఎలా ఉంటుందో వాళ్ళు లాక్కెళ్ళేటప్పుడు గట్టి నేలలాగా ఉంటుందంట. ఇంక మర్యాద లేకుండానే లాక్కెళ్ళి మళ్ళీ భూలోకంలో వేసేసారంట. ఉదయము 4 గంటలకే నిద్రలేసి వచ్చి మా డోర్ కొట్టాడు. డోర్ కొట్టేసి భ్రాంతిలో నేను చచ్చిపోయి మళ్ళీ నన్ను ఇట్లా యమదూతలు ఈ కథంతా చెప్పాడు. అందరూ నిద్రమంకులో ఉన్నాం. మేమైతే అయ్యో మా నాస్తిక గురువు దేవుడు లేదు, దయ్యం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు అని అనుకున్నాం. మేము ఏంటి ఇలా మాట్లాడుతున్నానని మేము ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది. అలా చెబుతూ మళ్ళీ ఇంకోసారి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చేసింది. మళ్ళీ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొని పోయి అంతా కొద్దిగా ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత రిలాక్స్గా మళ్ళీ ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత నేనే వెళ్ళి అడిగాను, కాదు మామ, మనము నాస్తికులు కదా, మనము మరి ఇవన్నీ నమ్మము కదా, మరి నీకు బహుశా అలాంటి కళ వచ్చిండొచ్చు కదా అని అన్నాను నేను. ఆయన ఒకటే మాట అన్నాడు, చిన్నప్పటి నుంచి ఎన్ని కళలు చూసింటానురా, కళ ఇంటే కానీ ఇది కూడా కళ అని చెప్పాను కదా, ఇది కళ కాదు, కళ కన్నా వేరే రియాలిటీ ఇది. నువ్వు నమ్మకపో, మనం నమ్మకపోతే ఏంటి, వాటి అస్తిత్వము శాస్త్ర ప్రమాణం ఉంది. నీలో లేశ మాత్రము జీవభావం ఉండి జగత్ సత్యత్వ బుద్ధి ఉన్నన్ని రోజులు స్వర్గము నరకము శాస్త్రము చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా సత్యమే. తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడ శిక్షణ అనుభవించాల్సిందే. కాబట్టి వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. కొద్దిగా మిస్ అయిపోతే అలాంటి యమలోకానికి పోవాల్సి వస్తుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ప్రాణప్రయాణే పరిదృశ్యమానం విచార్యకోవా విరతిం నయాతి. మర్మస్థానాలు, మృత్యు అనేది జ్ఞానం కలగకుండా శరీరం మీద మోహం ఉండి ప్రాణం పోయేటప్పుడు సహస్ర వృశ్చిక దంష్ట, 1000 తేళ్ళు ఒక్కసారి కరిస్తే ఎంత నొప్పేస్తుందో అంత నొప్పేస్తుంది. అందుకే ఎంత పెద్ద పైల్వానైనా, ఎంత పెద్ద బలమున్న వ్యక్తి అయినా ప్రాణం పోయేటప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ చూడండి, చాలా పిరికి పొందలాగా బెదురుకుంటూ భయపడుతూ ప్రాణాన్ని వదిలిపెడతాడు. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మృత్యుకి ఎన్నిసార్లు దొరికిపోతాం. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు. ఇంకా మళ్ళీ నరకంలో ఉన్న పనిష్మెంట్లు, అంగార నద్యాం తపనే చకుంభీ పాకే పివీచామసి పత్ర కానని
దూతైర్యమస్య క్రియమానబాధ విచార్య కో వా విరతిం నయాతి. అక్కడ అంగార నద్యం, అవన్నీ గరుడ పురాణంలో రకరకాల నరకాల గురించి మెన్షన్ ఉంటుంది. ఏ తప్పు చేస్తే ఏమేం పనిష్మెంట్ ఉంటుందని. అంటే నిప్పులో ఉన్న నదులలో వేసేస్తారు. ఈ శరీరం కాదు, అక్కడ వేరే శరీరం ఇస్తారు, అది రబ్బర్లాగా ఉంటుంది. అన్ని నొప్పులు అనుభూతికి అవుతుంటాయి, కానీ శరీరం మాత్రం నశించిపోదు. ఈ శరీరంలో ఎక్కువ దుఃఖాన్ని కూడా మనం సహించే సామర్థ్యం లేదు, ప్రాణాన్ని కోల్పోతాం. అందుకే అక్కడ స్పెషల్ శరీరం ఇస్తారు అక్కడ శిక్షను అనుభవించడానికి. నిప్పుల నదిలలో వేస్తూ ఉంటారు. కుంభీపాకం పకోడీలు చేసినట్టు మన శరీరాన్ని వేడివేడి నూనెలో అంతా గోలిస్తుంటారు. మళ్ళా అసిపత్ర కానని, అంటే అడవిలో తరుముతుంటారంట. ఆ అడవిలో ఉన్న చెట్లకు ఆకులు కత్తుల్లాగా ఉంటాయి. నడుస్తూ పోతూ ఉంటే అవి కట్ చేస్తూ ఉంటాయి శరీరాన్ని. అలాంటి అడవుల్లో పరిగెత్తిస్తారు. మరి దూతైర్యమస్య క్రియమాన బాధం, ఈ యమదూతలు పెట్టే బాధని దీన్ని కూడా కొద్దిగా ఆలోచించండి. ఇవన్నీ విచారణ చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? వైరాగ్యం విచారణ చేస్తే, దోష దర్శనం చూస్తే వైరాగ్యం వస్తుంది. లేదంటే అంతా బాగానే ఉంది అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ సరేలే, మేము ఎక్కువ పుణ్యకర్మలు చేసుకుంటాం, స్వర్గాది లోకాలకి పోయి అక్కడ మేము ఆనందంగా ఉంటామని మనం అనుకోవచ్చు. దాని గురించి కూడా చెబుతూ ఉంది. పుణ్యక్షయే పుణ్యకృతో నభస్తైర్ నిపాత్యమానాన్ శిథిలీకృతాంగాన్ నక్షత్రరూపేణ దివశ్చ్యుతాంస్తాన్ విచార్య కో వా విరతిం నయాతి. ఎక్కువ పుణ్యం చేసుకుంటే స్వర్గాది లోకాలకు కూడా వెళ్ళచ్చు. అక్కడ 90,000 సంవత్సరాలు ఉంటుంది ఆ ఆయుష్. అక్కడ ఎంత పుణ్యమైనా ఖర్చు చేసుకుంటూ ఉంటే క్షీణమైపోతుంది. క్షీణమైపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉంచరు అక్కడ. ఆ జీవుడేమో కింద మళ్ళీ అతనికి పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. భూలోకంలో ఉన్న ఈ పరాధీనత, ఇవన్నీ దుఃఖాలు కనిపిస్తుంటాయి. అతడేమో వాడికి పోబుద్ధి కాదు, అందుకే మెడలు పట్టి నూకేస్తారంట. ఆ దుఃఖానికి బాడీ టెంపరేచర్ ఎక్కువైపోయి శిథిలీకృతాంగాన్, ఆ శరీరము కరిగిపోయి ఒక డ్రాప్లెట్ రూపంలో మేఘంలోకి వచ్చేస్తారు. మరి అందుకే అవి కూడా పర్మనెంట్ కాదు. మళ్ళీ మనం చూస్తూ ఉంటాం, పుణ్యము క్షీణమైపోయిన తర్వాత మహాభారతంలో కూడా యయాతిది ఒక స్టోరీ వస్తుంది. ఆ యయాతి భూలోకంలో కూడా కొడుకు ఒక యవ్వనాన్ని కూడా 1000 సంవత్సరాలు తీసుకొని అనుభవించినా కూడా ఇంద్రియాలు తృప్తి కలగకుండా పోతే స్వర్గంలో ఏదన్నా ఉత్కృష్టమైన భోగం ఉందా అని స్వర్గానికి వెళ్తాడు. అక్కడ కూడా క్షీణమైపోయిన తర్వాత మళ్ళా తపశ్చర్య చేసి బ్రహ్మలోకాది లోకాలలో కూడా అనుభవించి వస్తాడు. అన్ని లోకాలు అనుభవించేసి మళ్ళా స్వర్గానికి వచ్చి మళ్ళా స్వర్గం నుంచి భూలోకానికి కింద పడేలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవేంద్రుని కోరుకుంటాడు, ఎలాగో కింద పడేస్తున్నారు, మంచి సత్పురుషులు ఉన్న ప్లేస్లో నన్ను పడేయండి. ఇప్పుడు నేను మోక్షం గురించి ప్రయత్నం చేసుకొని మళ్ళీ నేను పునర్జన్మ లేకుండా చేసుకుంటానంటాడు. ఆ కింద అష్టక మహర్షులు ఉంటారు. అష్టక మహర్షులు ఉన్న చోటుకి కింద పడి అక్కడ సంవాదము జరుగుతూ ఉంటుంది. అప్పుడు యయాతిని అడుగుతారు వాళ్ళు, నువ్వు అన్ని లోకాలు చూసుకొని వచ్చావు కదా, మరి ఎలా ఉన్నాయి అన్ని లోకాలు అంటే, అన్ని లోకాలు కూడా పుణ్యం ఉన్నంతసేపు అక్కడ ఉన్నంతసేపే, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ 90,000 సంవత్సరాలు అనుభవించిన ఆనందము ఒక క్షణంలో అంత భయంకరమైన దుఃఖం వస్తూ ఉంటుంది. ఎంత అనుభవించినా కూడా మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుంటుంది. ఇప్పుడు పూలు అమ్ముకొని బతికిన వాళ్ళు మళ్ళీ కట్టెలు అమ్ముకొని బతుక్కోలేరు. ఒకసారి అంత మంచి జీవితము అనుభవించిన తర్వాత మళ్ళీ కష్టమైన జీవితం అంటే చాలా కష్టం ఉంటుంది. అందుకే బుద్ధివంతుడైన వాడు మనుష్య జన్మలో మోక్ష పురుషార్థం గురించి ప్రయత్నం చేసి పునర్జన్మ లేకుండా చేసుకునేవాడే బుద్ధివంతుడు. లేకంటే టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుంటుంది అని యయాతి అక్కడ చెబుతాడు. కాబట్టి స్వర్గాదిలో లోకాలకు వెళ్ళినా కూడా మళ్ళీ మనము వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది. మళ్ళీ సరేలే అక్కడ టెంపరవరీ రెసిడెంట్గా వెళ్ళినందుకు పుణ్యం క్షీణమైతే వచ్చేస్తుంది. నేను మంచి ఉపాసన చేసి వచ్చే కల్పంలో దేవతలే అయిపోతాను. ఎక్కువ ఉపాసన చేస్తే కన్నా దేవతల పోస్టులే దొరికి, అవన్నీ పోస్టులే, అవన్నీ పదవిలే, యమరాజుది కానీ ఇంద్రుంది కానీ పదవిలే.
అలాంటి దేవతలే అయిపోతాము, అప్పుడు మాకు ఆ పరాధీనత ఉండదు కదా అంటే వాటి గురించి కూడా నువ్వు విచారణ చేయి. నక్షత్ర రూపేణ దివిశ్చుతాంస్తాం. కొంతమంది ఎక్కువ పుణ్యకర్మలు చేసుకుని నక్షత్ర రూపంలో ఉంటారు. ధ్రువుడు కూడా ఒక నక్షత్ర రూపంలోనే ఉన్నాడు. ఆ నక్షత్రాలు కూడా మనం చూస్తూ ఉంటాం, ఒకసారి కిందకు పడిపోతూ ఉంటాయి. అంటే వాటికి కూడా టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం ఉన్నంతసేపే ఆ లోకాల్లో ఆ నక్షత్ర రూపంలో ఉంటారు, మళ్ళీ కిందికి రావాల్సిందే. మళ్ళీ దేవతలు వాళ్ళ స్థితి గురించి కూడా నువ్వు విచారణ చెయ్యి. వాయువర్కవహ్నీంద్ర ముఖాన్ సురేంద్రాన్ ఈశోనభీత్యా ప్రతితాంతరాంగాన్ విపక్షలోకై పరిదూయమానాన్ విచార్య కోవా విరతిం నయాతి. దేవతలు కూడా, అందరూ దేవతలు కూడా ఈశ్వరుని ఒక భయంతో వాళ్ళ కర్మలు చేస్తూ ఉన్నారు. సూర్యుడు ఒక్కరోజన్నా సెలవు తీసుకున్నాడా? అస్సలు లేదు. ఎందుకంటే భయము, ఈశ్వరుని ఒక భయం ఉంటుంది కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా అంత స్వతంత్రం లేదు. సాక్షాత్ యమధర్మరాజు నచికేతునికి కఠోపనిషత్తులో బోధ చేసేటప్పుడు, అబ్బా నువ్వు ఎంత తెలివైనోడివిరా నచికేత, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా అనాత్మ వస్తువుని తిరస్కారం చేస్తున్నా కూడా నీకు ఎంత పెద్ద సామర్థ్యం ఉందిరా నాయన. మేము అన్నీ తెలిసి కూడా ఈ పదవిలో ఇరుక్కున్నాం చూడు, కల్పాంతం వరకు ఇంకా ఈ పోస్ట్లోనే ఉండాలి, కల్పాంతంలో మాకు మోక్షం కలుగుతుంది, నువ్వు చాలా బుద్ధివంతుడు అని పొగుడుతూ ఉంటాడు. మరి విపక్షలోకై పరిదూయమానాన్, దేవతలు కూడా శత్రువులు ఉంటారు. పురాణాలు చూస్తూ ఉంటాం, ఎన్నిసార్లు రాక్షసులు వాళ్ళని ఓడిచ్చేస్తారు. ఆ భయం ఎప్పుడూ ఉంటుంది. కింద ఎవరన్నా తపస్సు ఎక్కువ చేస్తున్నారంటే ఇంద్రుని సింహాసనం షేక్ అవుతుందంట. ఎందుకంటే ఎక్కువ పుణ్యాన్ని భూలోకంలో ఎవరన్నా పొందితే కన్నా ఆ సింహాసాన్ని షేర్ చేసుకోవాలి, ఒకసారి సింహాసాన్ని కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఆ తపస్సు పూర్తి కాకుండా దేవతలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ రావణాసురుని చరిత్ర చూసాం మనం. తను సింహాసనం మీదకి ఎక్కడానికి మెట్లుగా వాడుకుంటాడు దేవతలు, వాళ్ళ మీద తొక్కుకుంటూ పోయి సింహాసనం పైన కూర్చుంటాడు. అంత దుస్థితి మన భూలోకంలో కూడా మనకి ఎవరికి రాలేదు, దేవతలకు అలాంటి దుస్థితి వచ్చింది. కాబట్టి ఈ దోషాలను చూసి విచార్య కోవా విరతిం నయాతి, ఇవన్నీ విచారణ చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు. అందుకే దోష దర్శనము చూస్తేనే మనకు వైరాగ్యం వస్తుంటుంది. ఈ శరీరమే ఒక పెద్ద సమస్య ఉంది మనకు. స్వదేహ శుచిగంధేన నా విరజ్యతే యహ పుమాన్ వైరాగ్య కారణం తస్య కిమన్యదుపదిశ్యతాం. ఈ స్వశరీరం మీద సరిగ్గా వైరాగ్యం రాకుండా పోతే ఇంకా వైరాగ్యం రావడానికి వేరేది ఇంకేమి ఉపదేశం చేయాలి? ఎంత పరాధీనత ఉంది, డిపెండెన్సీ. మా గురుగారు రాష్ట్రంలో ఒకసారి ఒక పాతది జనరేటర్ ఉండే, 3 సంవత్సరాలు ఎవరు దాన్ని వాడలేదు. అయ్యో 3 సంవత్సరాలు అసలు దీన్ని వాడనే లేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుందో లేదో అని అనుమానంగా డౌట్ తోటి స్టార్ట్ చేస్తే 3 సంవత్సరాలు ఏమీ మెయింటెనెన్స్ చేయకపోయినా కూడా అది పనిచేసింది. కానీ మన శరీరం చూడండి, ఇది ఎలాంటి మిషన్ ఇది, ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం మెయింటెనెన్స్లోనే వెళ్ళిపోతుంది సమయం అంతా. టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, డిన్నర్ పెట్టాలి, ఆ మందులు, రోగాలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు దీని మెయింటెనెన్స్లోనే ఎక్కువ సమయం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి పరాధీనమైన శరీరంలో ఇరుక్కుపోయాం మనం. కాబట్టి ఈ శరీరంలో ఉన్న దోషాలు మనకు కనిపించకుండా వైరాగ్యం రాకుండా పోతే ఇంకా వేరే విషయాలు చెప్పి ఎలా వైరాగ్యం తెప్పడానికి అవుతుంది. ఎంతోమంది జీవన్ముక్త పురుషులు, కర్ణాటకలో అక్క మహాదేవి అని శాస్త్రంలో కూడా ఉపనిషత్తులు ఎంతోమంది పూర్వజన్మని గుర్తు తెచ్చుకుంటారు. అంటే 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ మనిషి జన్మను మిస్ చేసుకొని ఎంత దుఃఖాన్ని అనుభవించాము అని వ్యక్తం చేస్తారు. సతతం ప్రవాహ్యమానై వృషభై అశ్వై కరై గజై మహిషై హా కష్టం చుక్షామై శ్రాంతై నో శక్యతే వక్తుం అని జీవన్ముక్త పురుషుడు పూర్వజన్మలు చూసుకుంటున్నాడు. ఎప్పుడు సతతంగా ఒకసారి ఎద్దు జన్మ ఎత్తాము, ఇంకోసారి గుర్రం, ఇంకోసారి గాడిద, ఇంకోసారి ఏనుగా, ఇంకోసారి బర్రె జన్మ. ఆహా కష్టం అంటే కష్టము. ప్రతి జన్మలో కూడా క్షుత్పిపాస, ఆకలి, దప్పులు అనేటివి పెద్ద సమస్యగా ఉన్నాయి. బియాండ్ దాని గురించి మనం ఆలోచించలేకపోతున్నాం.
ఇరుక్కుపోయాం. ఎక్కువ పరాధీనత మనకు ఈ ఆకలి దప్పుల వల్లనే వస్తుంది. కానీ జ్ఞానులు శ్రవణ మన నిధిధ్యాసనాలు చేసి సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ ఆకలి దప్పులు కూడా ప్రాణముఖ ధర్మమే. ఇది నా ధర్మము కాదు, ఈ శరీర సంఘాతానికి ఉన్న అందులో ఉన్న ఈ ప్రాణధర్మం అంతే. కప్పకు తెలుసు, కప్ప 6 నుంచి 8 నెలలు సమాధి స్థితికి వెళ్ళిపోతుంది. ఈ సీక్రెట్ తెలుసుకుంది. ఏమి ఆహారము భక్షించదు. మళ్ళీ వర్షాకాలం వస్తేనే బయటకు వచ్చి కవ అంటుంటాయి. 6 నెలలు 8 నెలలు ఎక్కడ వెళ్ళిపోయి ఉంటే అవి భూమి లోపలనే. ఈ మనస్సుని, ఈ ప్రాణాన్ని స్తబ్ద రూపంలో లయం చేసుకుంటాయి. సైన్స్ దాన్ని సస్పెండెడ్ యానిమేషన్ అంటుంది. దాన్నే యోగులు అంటారు. ఎందుకంటే ఈ ఆకలి ఎప్పుడైతే మనసును నువ్వు సుప్త రూపంలో దాన్ని నిలుపుతావో అప్పుడు నీకు ఆకలి దప్పు ఉండవు. అందుకే యోగులు నిర్వికల్ప సమాధి స్థితిలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళకి ఆకలి దప్పు సమస్య ఉండదు. వాళ్ళకు దృఢమైన విశ్వాసం ఉంది. మనకు జ్ఞానం ఉంది, పరోక్ష జ్ఞానం ఉంది. ఈ శరీరానికి అతిరిక్తంగా సాక్షి చైతన్యాన్ని నేను అని. కానీ అది దృఢంగా లేదు. ఈ ఆకలి దప్పుల సమస్యని ఉంటే ఉన్ని, శరీరం పోతే పోని అని తెగించి అలా సమాధి స్థితిలో కూర్చోలేకపోతున్నాం. కానీ ఆ దృఢమైన నిశ్చయం కలిగిన యోగి కూర్చోగలుగుతున్నాడు. ఎందుకంటే అతనికి దృఢమైన నిశ్చయం ఉంది కాబట్టి. వాళ్ళకు తెలుసు, అందుకే ఇది మన సమస్య కాదు అని. ఈ జ్ఞానం లేకపోతే మనకు దీనికన్నా పెద్ద డిపెండెన్స్ ఇంకేం కావాలి. ఈ ఆకలి దప్పుల గురించినే మళ్ళీ ఏదో ఒకటి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వస్తూనే ఉంటాయి మనకు. అందుకే ప్రతి ఒక్క జన్మలోనూ మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు పుడుతూ ఉండాలి, ఎన్నిసార్లు ఇలాంటి డిపెండెంట్ శరీరంలో మనము దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండాలి. అందుకే పైనున్న లోకాలంటే ఈ లోకం ఎలా మనకు టెంపరవరీనో స్వర్గాది లోకాలు కూడా తద్యతేహ కర్మచితో లోక క్షీయతే ఏవం ఏవ అముత్ర పుణ్యచితో లోక క్షీయతే. పూర్వజన్మ చేసుకున్న పుణ్యపాప కర్మలకు మనకు ఈ భూలోకం ఎలా లభించిందో స్వర్గాది లోకాలు కూడా పుణ్యకర్మలు చేసుకుంటేనే దొరుకుతాయి. కర్మ సాధ్యమైన ఈ భూలోకము మనకు ఎలా టెంపరవరీనో కర్మ సాధ్యమైన స్వర్గము కూడా మనకు పర్మనెంట్ కాదు, అది కూడా టెంపరవరీ సొల్యూషనే. అందుకే భగవద్గీతలో కూడా చెప్పారు. స్వర్గంలో 2-3 శ్లోకాలు క్షీణే పుణ్యమర్త్య లోకం విశంతి. పుణ్యం క్షీణమైపోయిన తర్వాత మళ్ళీ ఈ మృత్యులోకానికి రావాలి. ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినోర్జున. బ్రహ్మలోకం నుంచి ఏ లోకం పేరు చెప్పినా కూడా మళ్ళీ అన్నీ వాపసు వచ్చేటివే. కాబట్టి ఏ లోకాలకు వెళ్ళాలన్న కోరికను కూడా పెట్టుకోవద్దు, పరమ వైరాగ్యాన్ని పొందాలి. ఇలా మనము దోష దర్శనాలు ప్రతిరోజు మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అప్పుడు మనకు వైరాగ్యం కలుగుతుంది. ముఖ్యంగా మనం మొదటి రోజే విచారణ చేసుకున్నాం. మన స్వరూపమే పరమానంద స్వరూపం. ఆ పరమానంద స్వరూపము ప్రతిరోజు మనము గాఢ సుషుప్తిలో, స్వప్నాలు లేని నిద్రలో మనము దాన్ని పొందుతూ ఉన్నాం. కానీ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఈ శరీర సంఘాతంతో తాదాత్మ్యం, ఈ శరీరము భావన వచ్చేస్తుంది కాబట్టి మనం ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఆ యుక్తి ద్వారా మనకు తెలిసిపోయింది, ఈ శరీరముతోటి సంబంధం పెట్టుకుంటే దుఃఖ నివృత్తి కలగదు. ఈ శరీరముతోటి ఏనికైనా ప్రకారం సంబంధం మనము తొలగించుకుంటే మనకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలుగుతుంది. మరి ఈ శరీరంతో ఉన్న తాదాత్మ్య సంబంధాన్ని, మానసిక సంబంధాన్ని మనము తొలగించుకోవాలనుకుంటే ఈ శరీరాన్ని మనం ఎక్కువ కంఫర్ట్ జోన్గా మనం చేసుకోకూడదు. మహాపురుషులు ఎందుకు అన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా తపశ్చర్యాన్ని ఎందుకు ఎంచుకుంటారంటే ఈ శరీరానికి కానీ మనం ఎక్కువ సౌలతులు ఇస్తే కానీ మనకు వైరాగ్యం రాదు. ఇప్పుడు మంచి ఎండాకాలం టిన్ షెడ్ కింద ఉండి అందులో ఫ్యాన్ లేదు అంటే కానీ ఆ రూమ్లో ఎక్కువసేపు కూర్చోవాలనిపించదు. మనకు తొందరగా బయటకు వచ్చేసి ఎక్కడన్నా చెట్టు కింద కూర్చోవాలనిపిస్తుంది. అదే మంచి స్లాబ్ ఉన్న బిల్డింగు, మంచి ఏసీ ఫ్యాను అన్నీ ఉన్నాయనుకో, మంచి ఎండాకాలం లోపలే ఉండాలనిపిస్తుంది, బయటికి అసలు పోకూడదు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఈ శరీరాన్ని ఏసీ కంపార్ట్మెంట్ లాగా చేసుకుంటే తాదాత్మ్యాన్ని పెంచుకోలేవు. ఈ శరీరాన్ని నువ్వు టిన్ షెడ్ లాగా నువ్వు తపశ్చర్యతోటి నువ్వు పెట్టుకున్నప్పుడు నీకు దీని మీద వైరాగ్యం వస్తుంది. అందుకే మహాపురుషులు వాలంటరీగా కష్టమైన మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు.
ఎందుకంటే శరీరంకి మళ్ళీ ఆ సుఖానికి అలవాటు అయిపోతే కనుక మళ్ళీ అదే కావాలంటుంది. వేడి నీళ్ళతోటి స్నానం చేసే అలవాటు అయితే మళ్ళీ వేడి నీళ్ళే కావాలనిపిస్తుంది. కొద్దిగా చేంజ్ అయితే మళ్ళీ శరీరం వేరే రియాక్షన్ చేస్తూ ఉంటుంది, దానికి అలవాటు పడిపోతుంది. అందుకే ఇలా మనం విచారణ చేసి దోష దర్శనాలు చూసి మినిమం శ్రవణ మనన నిధ్యాసనాలకి ఈ శరీర నిర్వహణానికి ఎంత అవసరమో అంత మాత్రమే మన ఇంద్రియాల ద్వారా ఆ విషయాల ఒక భోగాన్ని స్వీకరించి మనము సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అంతకన్నా ఎక్కువ ఏది గ్రహించకూడదు. ఇలా మనము వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. ఇంకా గురువుల దగ్గరకు పోకముందు ఇలా విచారణ చేసి వైరాగ్యం ఉండాలి. మళ్ళీ వివేకము తర్వాత వైరాగ్యము, వైరాగ్యము తర్వాత సమాధి షట్క సంపత్తులని. షట్కం అంటే 6, సెట్ ఆఫ్ 6 అని. 6లో ఫస్ట్ శమం. శమం అంటే ఏంటి అని, విరజ్య విషయ వ్రాత దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్షే నియతావస్థ మనసశమ ఉచ్యతే. కంప్లీట్గా అంతరింద్రియ నిగ్రహం అంటారు. ముఖ్యంగా శమాన్ని, మనసు బుద్ధులు లోపల మనకు తెలిసిన అంతరింద్రియాలు, వీటి ద్వారా బయట విషయాలకు పోకుండా ఆ అంతరింద్రియాల్ని నిగ్రహించడము. స్వలక్ష్యే నియతావస్థ. ఏంటి మన లక్ష్యము? పరమాత్ముడే, మోక్షమే, పరమానంద స్వరూపం, మన సాక్షి చైతన్యమే మన లక్ష్యం. అది స్టార్టింగ్లో కెపాసిటీ లేకపోతే సగుణ సాకారమైనా పర్వాలేదు. ఇష్టదేవత మన మహర్షులు ఇందులో ఒక ప్రయోజనాన్ని చూసే మనకు ఈ విధానాన్ని ఇచ్చారు. కాబట్టి స్టార్టింగ్లో ఏదో ఒక ఇష్టదేవత స్వరూపాన్ని మనము దాన్ని స్మరించుకుంటూ మనసును ఒక చోట నిలకడ చేయాలి, ఏకాగ్రతను పెంచుకుంటూ ఉండాలి. మనసుకు సింగిల్ పాయింటెడ్నెస్ రావాలి. ఒక్క విషయాన్ని పట్టుకుంటే ఆ విషయం గురించినే ఆలోచించేలాంటి సామర్థ్యాన్ని, అది డిసిపేట్ కాకూడదు. ఒక్కసారి 4-5 విషయాలు ఆలోచించడము అలాంటివి విచారాలు చేయకూడదు. ఆ మనసు కెపాసిటీని కోల్పోతుంది. మహాభారతంలోనే మంచి దృష్టాంతం వస్తుంటుంది. ద్రోణాచార్యులు వాళ్ళు కౌరవులకు పాండవులకు విద్యని నేర్పుతున్నప్పుడు చెట్టు మీద ఒక పక్షిని పెట్టి అందరినీ నిలబడి గురి పెట్టమంటుంటారు. ధర్మరాజుని గురిపెట్టి ఏం కనిపిస్తుంది నీకు అంటే, చెట్టు కనిపిస్తుంది, చెట్టులో ఉన్న పక్షి కనిపిస్తుంది అంటారు. నేను కనిపిస్తుంటే నువ్వు కనిపిస్తున్నావు అంటారు. నువ్వు పక్కకు రా, తప్పు అంటారు. పిలిచిన ప్రతి ఒక్కడికి ఆ చెట్టు మీద ఉన్న పక్షి ఒక కన్ను మాత్రం గురి పెట్టండి అని చెప్పినా కూడా అది కాకుండా మిగతావు కూడా చూస్తూ ఉంటారు. ఆ అర్జునుడు మాత్రం, అర్జున నీకు ఏమి కనిపిస్తుందంటే ఆ పక్షి కన్ను తప్పితే నాకు ఇంకోటి వేరేది కనిపిస్తలేదంటే అప్పుడు నువ్వు శ్రేష్ఠ ధనుర్ధారి అయిపోతావు. అంటే ఏకాగ్రము మైండ్ని ఒక్క చోట ఫోకస్ చేయడము మనం అలవాటు చేసుకోవాలి. ఉదయం పూట్ల ఒక కాసేపు ప్రతిరోజు ఆ సింగిల్ పాయింటెడ్నెస్ ఏదన్నా కావచ్చు, భూమధ్యలో కావచ్చు, ఇష్టదేవత స్వరూపం కావచ్చు, ఒక్క చోట మనసుని కేంద్రీకరించి అలవాటు చేసుకోవాలి. మళ్ళీ అదే మైండ్, కంట్రోల్డ్ మైండ్ మళ్ళీ మనం ఏ పని చేసినా కూడా 100% సక్సెస్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అంతరింద్రియ నిగ్రహంలో లక్ష్యం వైపే మనము తిప్పేలాగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ సగుణ సాకారం ద్వారా కూడా స్టార్టింగ్లో ముముక్షు అలవాటు చేసుకోవచ్చు. సామర్థ్యం ఉంటే నిర్గుణ నిరాకార స్వరూపాన్ని లక్షితం చేసుకోవచ్చు. విషయీకరణం చేయలేదు కానీ బుద్ధుల ద్వారా, కాకపోతే ఇండికేట్ చేయొచ్చు. ఆబ్జెక్టిఫై చేయలేదు మన బుద్ధి, ఇండికేట్ చేయొచ్చు. దేని ద్వారా అయితే బుద్ధిలో ఉన్న వృత్తులను కూడా నేను తెలుసుకోగలుగుతున్నానో అదే నా స్వరూపాన్ని ఇట్లా మనము లక్షితం చేసుకోవచ్చు. దీన్ని శమం అంటారు. మళ్ళీ దాని తర్వాత ధమం. సమాధి షట్క సంపత్తిలో శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. దమం అంటే విషయేభ్యాపరావృత్యా స్థాపనం స్వస్వగోలకే ఉభయేషామింద్రియాణం సాధమ పరికీర్తితః. బాహ్యేంద్రియ నిగ్రహం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలని ఆ విషయాలకి పోకుండా మనము నియంత్రణ చేస్తూ ఉండాలి. ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఋషికేశ్లో చోటా మహారాజ్ అని ఒక సిద్ధ పురుషుడు ఉండేవాడు. స్వామీజీ సాధనాలలో ఎక్కువ ప్రెషర్ పెట్టి
చేసే సాధనం ఏది అంటే ముఖ్యంగా అంటే దమమే అన్నాడు. బాహ్యేంద్రియ నిగ్రహమే ఫస్ట్, అక్కడే మనము ఎఫర్ట్ ఎక్కువ వేయాలంటాడు. ఇదొక్కటి సక్సెస్ అయితే మిగతావన్నీ మెల్లమెల్లగా దారికి వచ్చేస్తాయి అంటారు. అమెరికాలో ఒక సైకాట్రిస్టు ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇంద్రియ నిగ్రహం, ఆయన భగవద్గీత చదివిన తర్వాత ఇంద్రియ నిగ్రహం గురించి ఎక్కువ చెబుతుంది కదా, చూద్దాం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితమే చేశాడు ఎక్స్పెరిమెంట్. ఒక 6 సంవత్సరాలకి చిన్న పిల్లల్ని, కింటర్ గార్డెన్ చదివే పిల్లల్ని ఒక 25 మందిని తీసుకొచ్చి ఒక ఎక్స్పెరిమెంట్, కెమెరా వీడియో అంతా అప్పుడే సెట్ చేసి పెట్టింటారు. చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళ టేబుల్, అమెరికాలో జరిగింది, టేబుల్ ముందు ఒక ఎల్లో కలర్ కేక్ పెడతారు. ఆ కేక్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం చిన్నపిల్లలకి. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ కేక్ ముందు పెట్టి, నేను బాత్రూమ్ పై వస్తాను, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ కేక్ని తినకుండా అలాగే నువ్వు పెట్టుకుంటే నీకు ఇంకో కేక్ ఇస్తాను అని చెప్తాను. సరే అని అంటారు. ఆ కెమెరాలంతా రికార్డింగ్ చూస్తుంటారు. ఒక 3 నిమిషాలు 5 నిమిషాల తర్వాత మెల్లగా వస్తాడు. అందులో 3 ప్రకారాల రిజల్ట్స్ వస్తాయి. 5 మంది ఆయన తిరిగి వచ్చే వరకు వెయిట్ చేశారు, ఇంద్రియాలని కంట్రోల్ చేశారు. ఎందుకంటే ఆయన నువ్వు వెయిట్ చేస్తే రెండో కేక్ వస్తుంది అని. ఇంకొక 15 మంది కంట్రోల్ చేసుకోలేకపోయారు, తినేశారు. ఏంట్రా తినేశారు అంటే కన్నా నిజం ఒప్పుకున్నారు, అవును నేను తినేశాను అని. ఇంకొక 5 మంది తినేశారు, ఏమరా తిన్నారంటే లేదు మేము తినలేదని అబద్ధం కూడా చెప్తారు. ఒకరు ఇంద్రియాలను నిగ్రహం చేసుకున్న వాళ్ళు ఒక 5 మంది నిగ్రహం చేసుకుంటారు, 15 మంది ఇంద్రియ నిగ్రహం చేసుకోలేని వాళ్ళు కనీసం నిజమైనా చెప్పారు. ఇంకొక 5 మంది ఇంద్రియ నిగ్రహము లేదు, అబద్ధము చెప్పారు. సరే అని మళ్ళీ అప్పుడు దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వీళ్ళు జీవితంలో ఎవరెవరు ఎలా ఏమైనారని కనుక్కోవడానికి అడ్రస్లు వెతుక్కుంటూ వెళ్తారు. ఎవరైతే ఆ ఇంద్రియ నిగ్రహం 5 మంది చేసిండ్రో అందులో 2 సొంత కంపెనీలు పెట్టుకున్నారు, 3 పెద్ద కంపెనీలకి సీఈఓలు అయినారు. ఇంక 15 మంది ఎవరైతే ఇంద్రియ నిగ్రహం చేసుకోలేకపోయారో అలాంటి వాళ్ళ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇంకొక 5 మంది ఎవరైతే అబద్ధం చెప్పి ఉన్నారో వాళ్ళు జైల్లో ఉన్నారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అన్నది ఫస్ట్ స్టెప్. అది మన భగవద్గీత చదివితే మనకు ఎక్కువ ఈ ఇంద్రియ నిగ్రహం గురించినే మనకు ప్రేరణ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము నేచర్ తెలుసుకోవాలి. పరాంచికాని వ్రతినత్ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మని. ఇంద్రియాలని భగవంతుడు బహిర్ముఖంగా చేశాడు. ఎందుకంటే ఆయన సృష్టి పనులు జరగలేదు. అంతర్ముఖి అయిపోతే కన్నా అందరూ వైరాగ్యం వచ్చేసి మోక్షాన్ని పొందుతున్నారు. కానీ ఆయన సృష్టి పనులు కాకపోతే మరి జీవులన్నీ పుణ్యకర్మలు పాపకర్మలు చేసుకొని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళ కోసం ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేస్తున్నాడు భగవంతుడు. ఇంద్రియాల్లో అంతర్ముఖి అయినప్పుడు ఆ పనే జరగడం లేదు. అందుకే ఆ ఇంద్రియాలని హింసించి బహిర్ముఖంగా కావాలని సృష్టి క్రమంలో చేశాడు. కాబట్టి ఇంద్రియాలు అంటే మనకి ఇప్పుడు కళ్ళు చెవులు ఇవన్నీ గోళకాలు, ఇవి ఆర్గన్స్. ఈ గోళకాలు లోపల ఒక సూక్ష్మ శక్తి ఉంటుంది, దాన్ని ఇంద్రియం అంటారు. అందుకే గుడ్డివాడికి కూడా కన్నుగుడ్లు రెటీనా అన్నీ ఉంటాయి, కానీ వాడికి చూసే సామర్థ్యం ఉండదు, ఆ శక్తి ఉండదు. చెవిటి వాడికి మనలాగా చెవులు ఉంటాయి, కానీ వాడికి ఆ సామర్థ్యం వెళ్ళిపోయి ఉంటుంది. ఈ గోళకాల లోపల ఉన్న సూక్ష్మ శక్తినే ఆ ఇంద్రియం. ఆ ఇంద్రియాలు ఆ విషయాలలో ఆటోమేటిక్గానే పోతూ ఉంటాయి, నదులన్నీ సముద్రం వైపు వెళ్తున్నప్పుడు. అందుకే మనం ఆ ఇంద్రియాలని ఆ విషయాలలో పోకుండా నిగ్రహించుకోవాలని శాస్త్రం చెబుతుంది. ఎంత ఈ శరీర నిర్వహణానికి ఎంత అవసరమో అంత మాత్రమే విషయభోగాన్ని చేస్తుండాలి. దానికన్నా మించి ఎక్కువ పరిగ్రహం ఇంద్రియాల ద్వారా చేస్తే గన ఇంద్రియాల శక్తినే క్షీణించిపోతుంది అని శాస్త్రం అంటుంది. కాబట్టి ఇక్కడే ఎక్కువ ప్రయత్నం చేసుకోవాలి. ఇక్కడ కానీ మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇలాంటి అలవాటు చేస్తే కన్నా మళ్ళీ వాళ్ళకు ఆ సామర్థ్యం వస్తుంటుంది. కాబట్టి దీన్ని ధమం అంటారు. మళ్ళీ బాహ్యానాలంబనం వృత్తేహే ఏషోపరతి రుత్తమ. ఉపరతి అంటే ఇప్పుడు ఇంద్రియాలనేమో నువ్వు విషయదోష దర్శనము చూపించి కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఆ గోళకాల్లోనే పెట్టుకున్నావు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న ఇలాంటి కాంపౌండ్ ఉన్న ఇంట్లో చిన్న పిల్లోళ్ళు ఉంటారు, ఆడుకోవడానికి వదిలిపెట్టింటారు. ఇలాగే మెయిన్ రోడ్ ఉంటుంది, టకటక అని వాళ్ళు నడుచుకుంటూ మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ లోపల వదిలిపెట్టి ఆ గేట్లు అలాగే ఓపెన్ ఉంటే కన్నా మళ్ళీ ఇంకోసారి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంటారు. అలాగే ఇంద్రియాలని మనం విషయాల నుంచి గోళకాల్లో స్థాపన చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ డోర్స్ మనం మూసేయకుండా పోతే మళ్ళీ కూడా ఇంద్రియాలు ఆ విషయాలలో పోతూ ఉంటాయి. మరి ఎలా డోర్లు మూయడం ఎలా అంటే బలవంతంగా ఇంద్రియాలని మనము స్ప్రింగ్ని ఒత్తినట్టు ఒత్తి పెట్టుకుంటే తీసిన వెంబడి ఇంకా ఎక్కువ ప్రెషర్ తోటి అది జంప్ అయిపోతుంది. అందుకే ఇంద్రియాలని మనము పరమాత్ముని వైపు తిప్పాలి. ఏ ఇంద్రియంలో కూడా మనం ఏదన్నా మనం క్రియ చేస్తున్నామంటే కానీ అది పరమాత్మ ఈశ్వరార్పణ బుద్ధితోటి మనం ఎప్పుడు చేయడం అలవాటు చేసుకుంటామో చూస్తే ఆ పరమాత్మని రూపాన్ని చూడాలి, వింటే ఆ పరమాత్మని కీర్తననే వినాలి, వాగీంద్రియం ద్వారా ఆ పరమాత్మని స్తుతినే చేయాలి, తాగితే ఆయన పాద పూజ చేసిన తులసి తీర్థమే తాగాలి. ఇలా ప్రతిదీ కూడా ఆ పరమాత్మతోటి మనం లింక్ చేసుకుంటే అప్పుడు ఈ ఇంద్రియాలు బయటకు పోవు. ఎందుకంటే వాటికి మనం ఒక లక్ష్యం చూపించాలి. అలా చూపించడమే ఉపరతి. ఒక ప్రకారం చెప్పాలంటే డిటాచ్మెంట్, పూర్ణమైన దోష దర్శనం, విషయాల్లో ఉన్న దోష దర్శనము చూపిస్తూ ఉండాలి. అప్పుడు ఆ ఇంద్రియాల విషయాల్లో పోకుండా ఆ గోళకాల్లోనే ఉంటాయి. దీన్ని ఉపరతి అంటారు. దాని తర్వాత సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. తితిక్ష ఇది సాధకులకు చాలా చాలా అవసరం. సహనం సర్వదుఃఖానం, సర్వమనో ప్రణోన్ని ప్రయోగించిందంటే అన్ని ప్రకారాల దుఃఖాలను కూడా మనము సహించాలి. మోక్షాన్ని పొందాలని కోరిక ఉంటే, పరమానందాన్ని పొందాలని కోరుకుంటే మాత్రము మనము సహించడం నేర్చుకోవాలి. ఎలాగా? అప్రతీకారపూర్వకం, వితౌట్ రెమెడీస్. ఏదో ఒక రూమ్ కట్టినాం, ఆ రూమ్లో ఫ్యాన్ లేదు, ఆ రూమ్లో ఉండని మనకు అవకాశం ఇచ్చింటారు, దానికే అడ్జస్ట్ అయిపోవాలి. ఫ్యాన్ లేదు, ఫ్యాన్ కావాలని ఒక రెమెడీ కోసం మనం ప్రయత్నం చేయకూడదు. ఆ అలవాటు చేసుకుంటే కనుక మళ్ళా భోగాలలో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. మళ్ళా చింతావిలాపరహితం, లోపల కుములుకుంటూ అయ్యో చెప్పలేక ఇందులో వ్యవస్థ సరిగ్గా లేదని లోపల కుములుకుంటూ కూడా ఉండకూడదు. చాలా ఆనందంగా మనము ఆ ప్రారంధాన్ని స్వీకరించాలి. ఎవరైతే అలా సహిస్తారో దాన్ని తితిక్ష అంటారు. మనకు ముఖ్యంగా ఈ సహన శక్తినే లేకపోతూ ఉంటుంది. ఎందుకంటే మనము శాస్త్ర విచారణం సరిగ్గా చేసి ఉండం. శాస్త్రం చెబుతుంది కారణం లేకుండా కార్యం ఏమీ జరగదు అని. పూర్వజన్మలో మనము ఎవరికి మనసా వాచ కర్మన ఎలా ఇబ్బంది పెట్టింటామో అది తప్పకుండా మనకు అది ఈ జన్మలో కూడా తప్పకుండా ఆ ఇంకో నిమిత్తము ద్వారా మనకు ఆ పనిష్మెంట్ రానే వస్తుంది. ఉదయము నిన్న మహావీర జనిది ఒక దృష్టాంతం చెప్పి ఉంటి. ఇంకో దృష్టాంతం చెబుతాను. ఇక్కడే ఒడిశా కాడ ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడు పూర్వజన్మలో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ అడవిలోకి ఒక కసాయివాడి ఆవు తప్పించుకుంటూ అడవిలోకి పరిగెత్తి వెళ్ళిపోయి ఉంటుంది. ఆయన ధ్యానం చేస్తున్న ఆ సాధు ముంగిటికెళ్ళి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ కసాయివాడు చేతుల కత్తి పట్టుకొని నా ఆవు ఎటువైపు పోయిందని కోపంతో అడిగేసరికి భయపడేసి చేతుల ద్వారా ఇటు చూపిస్తాడు, ఆవు ఇటువైపు పోయింది అని చెప్పేసి. ఆ జన్మలో వాడు అంతే పాపం చేసి ఉంటాడు. నెక్స్ట్ జన్మలో అతడు పూర్వజన్మలో కూడా సాధకుడు కాబట్టి ఆ సాధన ఎప్పుడు వేస్ట్ కాదు. నెక్స్ట్ జన్మలో కూడా అలాంటి సద్భక్తుడిలాగానే పుట్టి ఉంటాడు. పుట్టి ఉంటే ఒకరోజు ఒక ఊర్లో అక్కడ పరివ్రాజక జీవనం నడుపుతున్నప్పుడు ఆ ఊర్లో ఉండాలనుకుంటాడు. ఆ ఊర్లో ఎవరో ఒక స్త్రీ, గురుగారు మీరు ఈరోజు మా ఇంట్లోనే భోజనం స్వీకారం చేయండి, మా ఇంట్లోనే మీకు ఆతిథ్యాన్ని స్వీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చాలా వినయంతో కోరుకునేసరికి సరే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత
ఆ మహిళకు ఒక వృద్ధుడైన పతి ఉంటాడు. చాలా రోగాలతో పాటు బెడ్ రిడన్ అయిపోయి ఉంటాడు. ఆ మహిళ ఏం చేస్తుందంటే, ఆ మహిళకు వేరే ఒక పురుషుడితోటి అక్రమ సంబంధం ఉంటుంది. కాకపోతే ఈ ముసలివాడు భర్త అడ్డంగా ఉన్నాడని చెప్పేసింది. ఆ రోజు రాత్రే ఆ ముసలివాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. నరికేసిన తర్వాత ఆమెనే రాజుభటులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మా ఇంట్లో ఎవరో ఒక సాధు వచ్చిండు, ఆతిథ్యము ఇస్తే కన్నా మా ఆయననే చంపేసిండు అని అబద్ధం చెప్పేస్తుంది. అబద్ధం చెప్పేసరికి రాజు దగ్గరికి తీసుకెళ్తారు రాజుభటులు. తీసుకొచ్చి ఇంకా న్యాయ నిర్ణయం చేసేసరికి ఇతడి మీదనే అనుమానం వచ్చేసరికి ఇతనికి 2 చేతులు కత్తిరించేయండి అని శిక్ష విధిస్తాడు రాజు. అతడు జగన్నాథ భక్తుడు. అయ్యో, నేను ఏమీ తప్పు చేయలేదు కదా, నాకు ఇలాంటి దుర్గతి ఎందుకు కలిగింది అని ఇంకా భక్తి భావంతో పాటలు పాడి భక్తి ద్వారా మళ్ళీ భగవంతుని ప్రత్యక్షం చేసుకొని చేతులు పొందుతాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, పూర్వజన్మలో నువ్వు ఒక గోహత్యకి ఒక చిన్న కారణము అయ్యావు, ఈ చేతుల ద్వారా ఇలా చూపించావు కాబట్టి ఈ జన్మలో ఆ చేతులు కట్ అయ్యాయి అని. ఆవే ఈ స్త్రీ. పోయిన జన్మలో అది ముక్కలు ముక్కలు అవ్వడానికి నువ్వు కారణమయ్యావు. ఈసారి నీ చేతులు కట్ అవ్వడానికి ఆవే ఆ స్త్రీ రూపంలో వచ్చి నీకు నిమిత్త కారణమైంది. ఆ కషాయవాడే ఈ ముసలోడు. ఈ కషాయవాడు ఆ ఆవుని ముక్కలు ముక్కలు చేశాడు. ఈ జన్మలో ఆవు వాడిని ముక్కలు ముక్కలు చేసింది. ఇట్లా ప్రతి దానికి కూడా చిన్న చిన్న విషయంలో కూడా కాజు ఎఫెక్ట్, కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది. అంతెందుకు మహాభారతంలో ధృతరాష్ట్రుడు పూర్వజన్మలోనే లాస్ట్లో కృష్ణుని తిడుతుంటాడు. కృష్ణ, అంతా నీ వల్లనే అయింది, నువ్వు తెలుసుకుంటే యుద్ధాన్ని ఆపచ్చుగా ఉండే, నీ వల్లనే నాకు ఇంత దుఃఖం వస్తుంది, నీ వల్ల నా పిల్లలందరూ చనిపోయినారంటే అప్పుడు ఇదే చెప్తాడు, ఎవరు దుఃఖానికి సుఖానికి ఇంకొకరు కారకులు కారు, వారు చేసుకున్న కర్మలే. సుఖస్య దుఃఖస్య కోపీన దాత పరో దదాతీతి కుబుద్ధి రేష అని శ్రీరామచంద్ర ప్రభువులే లక్ష్మణునికి చెప్తాడు. సుఖానికి దుఃఖానికి ఎప్పుడు మనము బయట కారణాలు చూపిస్తాం, కానీ మన సుఖానికి దుఃఖానికి మనమే కారకులము. ధృతరాష్ట్ర, నువ్వు పూర్వజన్మలో తన నెత్తి మీద చేయి పెట్టి చూసుకోమంటాడు. 30 జన్మల వెనకాల పూర్వజన్మలో ఒక రాజై ఉంటాడు ధృతరాష్ట్రుడు. నీరు తాగాలని నది ఒడ్డుకు పోతుంటే అక్కడ హంస పక్షి జాతికి చెందిన ఒక పక్షి, దానికి 101 పిల్లలు ఉంటారు. వీళ్ళు నీళ్ళు తాగనీకి వస్తే అయ్యో వీళ్ళు నా పిల్లల్ని ఏమన్నా చేస్తారని భయానికి అది వీళ్ళని కరుణీకి వస్తుంది. ఇంకా రాజులకి అహంకారం ఉంటుంది కదా, ఈ పక్షి నన్ను కరుణీకి వస్తుందా అని దాని ఎడమ చేతితోటి దాన్ని మెడబట్టుకుంటాడు. మెడబట్టుకొని పట్టుకునేసరికి చిన్న చిన్న పిల్లలు అయ్యో మా అమ్మనేమో చేస్తున్నాయని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు కూడా కరుణీకి వస్తాయి. అరే ఇవి కూడా నాకు భయపడకుండా ఇవి కూడా నన్ను కరుణీకి వస్తున్నాయని చెప్పేసి ఎడమ చేతిలో దాన్ని ఇట్లా పట్టుకొని కుడి చేతిలో అన్ని 101 పిల్లల్ని పిసికి చంపేస్తాడు. ఆ తల్లి చూస్తూ ఉండంగా. అంత కాకుండా మళ్ళీ బాణం తీసుకొని ఆ తల్లికి 2 కళ్ళు తీసేసి అలాగే చంపకుండా వదిలిపెట్టేస్తాడు. ఆ ప్రారంధ కర్మ సచ్చిన ఆ పక్షులే పిల్లల రూపంలో వస్తారు. పిల్లల రూపంలో వచ్చి పిల్లల నిమిత్తంగానే విపరీతమైన దుఃఖం వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ మోహం వల్లనే దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ గుడ్డితనం కూడా అలాంటి పాపకర్మ చేయడం వల్లనే వచ్చి ఉంటుంది. కాబట్టి మనకు ఏ దుఃఖం వచ్చినా కూడా దానికి కారణం మనమే అయి ఉంటాము. మరి మనము అలాంటి విషయంలో ఈ శరీరానికి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అని 3 ప్రకారాలు మనకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆది దైవికం అంటే ప్రాకృతిక ప్రళయాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు ఇలాంటివి. అలాంటి వల్ల మనకేం పెద్ద సమస్య లేదు. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం అయిపోతే కొద్దిగా ఇబ్బంది కలగచ్చేమో, కానీ కాకపోతే అలాంటి ప్రళయాలు ఎప్పుడూ జరగవు. ఇంకా ఆది భౌతిక అంటే కన్నా ఇతర జంతువుల నుంచి, మనం అడవిలో జీవిస్తలేం కాబట్టి ఇతర జంతువుల నుంచి మనకి పెద్ద ఇబ్బంది లేదు. మహా అంటే దోమల నుంచి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంతే. దానికి ఆల్అవుట్ వేసుకుంటే కానీ ఆ ఇబ్బంది కూడా లేదు. ఇంకా ఆధ్యాత్మిక అంటే మనకు ఈ శరీరానికి సంబంధించి దుఃఖాలు వస్తూ ఉంటాయి. అది కూడా ఇంకో వ్యక్తి నుంచి మనసా వాచ కర్మన మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
కారణము లేనిదే కార్యము జరుగుదని మనము విచారణ చేసుకోవాలి. పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము పాపము కర్మలకు ఈ జన్మలో మనకు వీరు అమ్మ నాన్నగా వచ్చారు, వీరు భార్యగా వచ్చారు, వీళ్ళు పిల్లలుగా వచ్చారు, ప్రతిదానికి రుణానుబంధం ఉంది కాబట్టి మనం ఇలాంటి పరివారంలో పుట్టాం. కాబట్టి దాన్ని ప్రేమతోటి ఆ ప్రారంధాన్ని స్వీకరించాలి. పుణ్యము పాపము రెండూ తీసుకొచ్చాం కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఒకరోజు మన ఇంటి వాళ్ళే మన సుఖానికి నిమిత్తంగా ఉంటారు, మన ఇంటి వాళ్ళే మన దుఃఖానికి కూడా వాళ్ళే నిమిత్త కారణం అవుతూ ఉంటారు. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనము సహించుకోవాలి. నన్ను కూడా విచారణ చేశాం. ఎండాకాలంలో ఎండలు ఎక్కువైనా, వర్షాకాలంలో వర్షాలు ఎక్కువైనా మనం పోలీస్ కంప్లైంట్లు ఇవ్వము కదా, అడ్జస్ట్ అయిపోతాం కదా, ఎందుకంటే అది రియాలిటీ అని. ఇది కూడా రియాలిటీ అంతే. మనకు ఇతరుల నుంచి మనస వాచ కర్మన మనకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాంటి కర్మలు చేసే ఉంటాం. మనసుతోటి కూడా మనము ఇంకొకరికి అహితము ఆలోచించకూడదు. శ్రీమద్ భాగవత రహస్యంలో ఒక సూక్ష్మమైన కథ వస్తూ ఉంటుంది. ఇద్దరు మిత్రులు ఉంటారు, ఒక రాజు, ఒక గంధం చెక్కల వ్యాపారి. ఇద్దరు మంచి స్నేహితులు. రోజు సాయంత్రం ఇద్దరు కలిసి చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు, వాకింగ్ చేసుకుంటూ అంతా. ఒకసారి ఆ గంధం చెక్కల వ్యాపారికి బిజినెస్ కాదు, అతని మనసులో ఒకటి దుష్టమైన ఆలోచన ఒకటి వస్తుంది. ఎవరు కొంటారు నా గంధం చెక్కలు? ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే అతన్ని కాలువనికి కొంటారు గంధం చెక్కలు. నా మిత్రుడు రాజు ఉన్నాడు కదా, వాడు ఒకవేళ చచ్చిపోతే వాడిని చంపనీకి కాలువనీకి తీసుకుంటారు అని ఒక చెడు ఆలోచన వచ్చింది. అంటే తన బిజినెస్ అవ్వడానికి తన మిత్రుని సావును కూడా కోరుకున్నాడు. అదే సమయానికి ఆ రాజుకు కూడా ఒకటి చెడు ఆలోచన వచ్చేస్తుంది. అవును, నా మిత్రుడు గంధం చెక్కల వ్యాపారి ఉన్నాడు, వానికి పిల్లలు లేరు, పిటాక లేరు, వాడు చచ్చిపోతే కన్నా వాడి ఆస్తి మొత్తం నేను రాజబండారానికి నేను కలుపుకుంటానని. ఇంకా ఇద్దరు లోపల వికారాలు ఉత్పన్నమైపోయినాయి. ఇద్దరు సాయంత్రం కలుస్తున్నారు. మునుపటిలాగా ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళ పెట్టి చూసుకోలేకపోతున్నారు. ఏదో ప్రకారమైన ఇబ్బంది. వారం రోజులు ఇలాగే గడిచింది, ఆనందంగా లేరు. కాకపోతే ఇద్దరు శాస్త్రం చదివిన వాళ్ళే. రాజుకు వారం రోజుల తర్వాత రియలైజ్ అవుతుంది, అవునురా, మనం వారం రోజుల నుంచి సరిగ్గా మాట్లాడుకోవడం లేదు, ఏం జరిగింది, నువ్వు నా గురించి ఏదన్నా చెడుగా ఆలోచించావా అని అంటారు. అవునురా, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు గంధం చెక్కల వ్యాపారి. ఒక వారం రోజుల క్రితం నేను ఇలా, నువ్వు చచ్చిపోతే నేను కాలవడానికి గంధం చెక్కలు కొంటారు కదా అని ఇలా చెడు ఆలోచన వచ్చిందిరా నాకు అన్నాడు. అవునా, చూడు, దానివల్ల చూడు ఒక వారం రోజులు మనం డిస్టర్బ్ అయిపోయాము. సరే అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. గంధం చెక్కల వ్యాపారికి చాలా అవమానం అనిపించింది. నా స్వార్థం కోసం నా మంచి ఫ్రెండ్ని నేను చచ్చిపోవాలని కోరుకున్నాను కదా, నాకు ఎవరున్నారు అని చెప్పేసి అప్పుడే ఒక వీలునామా రాసేస్తాడు, నాకున్న ఆస్తి మొత్తం అంతా ఆ రాజుకే చెందుతుంది అని. అప్పుడు ఎప్పుడైతే వీడికి మంచి మానసికంగా మంచి బుద్ధి వచ్చిందో అప్పుడు రాజు మనసు కూడా మారిపోయి ఉంటుంది. రాజు, అయ్యో పాపం, నా మిత్రుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయేమో, ఒక పని చేస్తాను, గంధం చెక్కలన్నీ కొని నేను నా ప్యాలెస్కి కిటికీలు వాకాళ్ళు చేపించుకుంటాను అని ఆ రాజుకు మంచి బుద్ధి వస్తుంది. కాబట్టి మానసికంగా కూడా మనము ఇంకొకరికి అహితము మనము ఆలోచించకూడదు. ఆ వేవ్స్, ఆ తరంగాలు వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల కూడా పాపం ఉత్పన్నమవుతుంది. మళ్ళా వాళ్ళ వల్ల మనం కూడా డిస్టర్బ్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ వాచికమైన హింస, ఇది ఇంకా చాలా డేంజర్. శాస్త్రం అంటుంది ఇది వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఇది ఎలా అంటే, ఒక గుహలో మనం ఒక్కసారి ఏదైనా శబ్దాన్ని ఉచ్చరిస్తే 7 సార్లు 8 సార్లు మళ్ళీ మనం అన్న మాట మనకే వినిపిస్తూ ఉంటుంది ఎక్కువ రూపంలో. వాచిక హింస, ఎవరన్నా మనము చుచ్చే మాటలో పెట్టి ఎవరన్నా హింస పెట్టినామంటే అది వడ్డీతో పాటు మళ్ళీ వాళ్ళు మనం ఒక చుచ్చే మాట అంటే వాళ్ళు ఒక 10 చుచ్చే మాటలని మనకు ఇబ్బంది పెడతారు, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మ కన్నా. కాబట్టి ఇలాంటి వాచిక హింసలు చేసి ఉంటాం పూర్వజన్మలో. మళ్ళా కాయిక హింస, బంతిని తీసుకొని గోడకి ఎంత జోరుగా కొడితే అంతే జోరుగా తిరిగి వస్తూ ఉంటుంది. ఎవరిని చేతితోటి కొట్టి ఉంటే వాళ్ళు చేతితోటి కొడతారు, కాళ్ళతోటి తొన్ని ఉంటే వాళ్ళు మనల్ని కాళ్ళతోటి తొన్నుతారు. ఇలా మనసా వాచ కర్మను మనము పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో కూడా అవి తిరిగి వస్తూ ఉంటాయి. మనము చేసిన పాపాలు మనం ఆ ఫలీభూతం అవ్వాలంటే కానీ ఏదో ఒకటి బయట నిమిత్త కారణము ఉండాలి కదా. అందుకే అవి మనకి ఎవరు పరిచయం లేని, ఎక్కడో అమెరికాలో ఏమీ పరిచయం లేని వ్యక్తి ద్వారా మనకు రాదు ఆ దుఃఖాలు.
మన ఇంట్లో మనం ఎవరితోటి సంబంధం పెట్టుకుంటామో మన పక్కింటి వాళ్ళ ద్వారా మనం పనిచేస్తున్న ప్లేసులో బంధువులు ఈ నిమిత్త రూపంలోనే వస్తూ ఉంటారు. వీళ్ళే మనకు ఒకరికొకరు మనము సుఖానికి దుఃఖానికి నిమిత్త కారణమవుతూ ఉంటాం. మా దుఃఖానికి మీరు కారణమవుతుంటారు, సరే మీ దుఃఖానికి నేను కారణమవుతుంటాను, మా సుఖానికి మీరు నిమిత్తం అవుతుంటారు, మీ సుఖానికి నేను నిమిత్తం అవుతూ ఉంటాం. ఒక చోట కలుసుకున్నామంటే రుణానుబంధమే. కాబట్టి ఈ రియాలిటీని మనం తెలుసుకుంటే మనకు మళ్ళీ డిస్టర్బ్ కాము. అప్పుడు మనకు సహించే శక్తి వస్తుంది. ఎందుకంటే పూర్వజన్మలో నేను ఏదో చేసే ఉంటాను, ఈ జన్మలో మనకు అనిపిస్తుంది నేనేమీ అనలేదు కదా వాడిని, ఊరికే నా మీద వాడు అటాక్ చేస్తున్నాడని. ఈ జన్మదే లెక్కలు వేసుకోవద్దు. శాస్త్ర ప్రమాణం ఉంది, కారణము లేనిది కార్యం జరగదు అని. చిన్న చిన్న కర్మలు కూడా వాపసు వస్తూ ఉంటాయి. మహావీరు జైనదేయంకు దృష్టాంతం వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆయన గురించి ఎక్కువ ప్రచారం విని ఎవరో ఒక వ్యక్తి వెతుక్కుంటూ వస్తుంటాడు. అలాంటి గురువుని పొందాలి, ఆయన దగ్గరే నేను దీక్ష తీసుకొని శిష్యుడు కావాలని. దగ్గరికి తీసుకొస్తే మళ్ళా మహావీర్ జైన శిష్యులు ఓహో ఎవరో మంచి సద్భక్తుడు వస్తున్నాడు దీక్ష తీసుకోవడానికని ఆయనను వెంబడి తీసుకొని గురుగారి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడపై మహావీర్ జైనను చూసి విపరీతమైన అసహ్యం పుడుతుంది. వీడా దుర్మార్గుడు అట్లా ఇట్లా అని చెప్పేసి తిరిగి వచ్చేస్తాడు. ఆ తీసుకొచ్చిన శిష్యునికి ఆశ్చర్యం అయిపోతుంది. గురుగారు వీడు మీ గురించి విని మీ మీద శ్రద్ధ పొంది మీ దగ్గర దీక్ష తీసుకోవాలని చాలా కష్టపడి అక్కడక్కడ అడుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాడు. మిమ్మల్ని చూసిన వెంబడే అలా విసుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, ఏంటిది నాకు అర్థం కాలేదంటాడు. దీనికి కూడా కారణం ఉంది నాయన. వీడు కూడా పూర్వజన్మలో నా రాజ్యంలోనే పని చేస్తూ ఉండే. వీడు ఒకసారి వాడు తప్పు చేయకపోయినా వీడే ఆ తప్పు చేశాడని నేను వీడిని అనవసరంగా వీడిని చూసి నేను అసహించుకుంటా ఉంటే దానివల్ల వాడు చాలా దుఃఖాన్ని పొందాడు. ఆ ప్రారంధ కర్మని ఈ రూపంలో వచ్చేసి అది తిరిగి వస్తుంది అని. ఇలా చిన్న చిన్న విషయాలు కూడా మనకు తప్పించుకోలేకపోతాం. కాబట్టి మనసు పూర్తిగా మనకు మనస వాచ కర్మ ఎవరి నుంచి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా దానికి ఒక కారణం ఉందని తెలుసుకొని ఎలాగైతే ఎండాకాలము వర్షాకాలము ఇబ్బందులు కలిగించినా కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎలాగ మనం అడ్జస్ట్ అయిపోతామో ఆ ఇబ్బందులకు ఇది కూడా రియాలిటీ అని మనం అర్థం చేసుకొని దానికి అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా మహాపురుషుల చరిత్రలో చాలా విచిత్రంగా ఉంటుంది ఈ సహన శక్తి. ఎందుకంటే ఈ శరీరాన్ని ప్రారంధానికి సంపూర్ణంగా వదిలిపెట్టేసి ఉంటారు. మేము చదివిన రిషికేశ్ కైలాసాశ్రమంలో చోటా మహారాజ్ అని బ్రహ్మచారి అవస్థలో వస్తే అప్పుడే ఒక కొత్త రూమ్ కడుతూ ఉన్నారు. బయట నుంచి గొల్లం పెట్టారు కానీ లోపల నుంచి గొల్లం పెట్టడం ఫిట్ చేయడం మర్చిపోయినారు కార్పెంటర్. ఇంకా అక్కడ చలికాలము విపరీతమైన గాలి వీస్తుంది. అక్కడ ఆ గాలి వీస్తే ఎముకలకు టచ్ అవుతుంది, అంత ఘోరంగా ఉంటుంది ఆ చలిలో ఆ గాలి. ఇంకా చోటా మహారాజ్ అనే వ్యక్తి లోపల రాత్రిపూట్ల డోర్ తెరుచుకునేసరికి ఆ చలికి ఇంక నిద్ర పట్టక రగ్గు కప్పుకొని అలాగే ఇంకా కూర్చొని ఉండేవాడండి. 8 నెలల తర్వాత అక్కడున్న మేనేజరు ఒకసారి చెక్ చేయడానికి పోయి, అరే దీనికి లోపల నుంచి మేము గొళ్ళెం పెట్టడం మర్చిపోయాము, మరి నువ్వు చెప్పచ్చుగా ఉండే కదా అంటే, లేదు నేను ఈ శరీరాన్ని ప్రారంధానికి నేను అప్పచెప్పేశాను. ఎన్ని రోజులంటూ ఈ శరీర పోషణార్థం కోసం నేను ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. వితౌట్ రెమెడీస్ అనే శాస్త్రం చెప్తుంది. సహనం సర్వ దుఃఖానాం అప్రతీకారపూర్వకం. ఏమి ప్రతీకారాల కోసం ఆలోచన చేయకూడదు, ఎలా ఉందో అలా అడ్జస్ట్ అయిపోవాలంతే. కనీసం ఒక రాయిని కూడా అడ్డం పెట్టుకోలేదు ఆ వాకిలికి, గాలికి ఓపెన్ అయిపోతుంటే. ఒకవేళ నా ప్రారంభంలో ఈ శరీరానికి ఆ చలి కాకూడదు అని రాసి ఉంటే కన్నా మీరు మర్చిపోయేవాళ్ళు కాదు. సరే అని మీరు మర్చిపోయారు కదా, నేను దాన్ని జ్ఞాపకం చేసి నేను ఆ గొల్లం పెట్టించినా కూడా నాకు ఎలాంటి పరిస్థితి వచ్చేది, ఇక్కడి నుంచి ఎక్కడో గుహల్లోకో అడవిలోకో పోయి అక్కడ ఈ 8 నెలలు మళ్ళీ నేను చలిలో ఉండేలాంటి ప్రారంధ కర్మనైతే తప్పించుకోలేను నేను. కాబట్టి నేను ఈ శరీరాన్ని సంపూర్ణంగా ప్రారంధానికి వదిలిపెట్టేశాను అని సమాధానం ఇచ్చారు. అంత తీవ్రంగా వాళ్ళు సహిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని తితిక్ష అంటారు. ఇలాంటి తితిక్ష ఎప్పుడు ఉంటుందో మనము చేస్తున్న సాధనలో ఏ విఘ్నాలు రావు. ఎంతోమంది మంచి వేదాంతము స్వాధ్యాయం జరుగుతున్న ప్లేస్లో కూడా ఉండలేకపోతుంటారు విద్యార్థులు.
కారణాలు వాడు కొట్టే వీడు గిచ్చే అని చిన్న చిన్న విషయాలు ఇవన్నీ సమస్యలని చెప్పుకొని ఏదో ఒక కారణం వల్ల బయటికి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఈ సహన శక్తి ఉండదు. గుల్బర్గాలో మాతా మాణికేశ్వరి మాత అని మహాసిద్ధ పురుష యోగిని మాతాజీ ఉండేవారు. వాళ్ళ శిష్యులు గొడవలు పెట్టుకొని మాకు కష్టాలు అక్కడ ఇక్కడ అది ఇది అని కారణాలు చెప్పనీకపోతే చిన్నప్పుడు ఆమె పిచ్చిది అని చెప్పేసి రాళ్ళ నుంచి పిచ్చిదని కొట్టి ఉంటారు. అప్పుడు ఈ ఎమక ఒకటి ఇరిగిపోయి ఉంటుంది. ఆ విరిగిన ఎమక మళ్ళీ సెట్ కాలేదు. ఆ ఎమకని తీసి ఇలా బయటికి లాగి చూపించేదంట. ఇలాంటి ఎమకలు ఇరిగిపోయేలాంటి కష్టాలు మీకు ఏమైనా వచ్చాయా అని. అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారంట. మరి అంతటి ఇబ్బందులనే మరి సహించుకుంటే మనము సాధనలో ముందుకు వెళ్తూ ఉంటాం. ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ముముక్షులకు చాలా అవసరము. సహనం, తితీక్ష అనేది చాలా చాలా అవసరంగా ఉంటుంది. దాని తర్వాత శ్రద్ధ. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణ సా శ్రద్ధ కథిత సద్భిర్యయా వస్తూపలభ్యతే. శాస్త్రం మీద మళ్ళీ గురువుల మీద వీళ్ళు చెప్పేది 100% సత్యము అనే శ్రద్ధ రావాలి. నిన్ను కూడా మనం విచారణ చేసుకున్నాం. ఈ శ్రద్ధే చాలా కష్టం. శాస్త్రం మీద కొద్దిగా విచారణ చేసిన తర్వాత శ్రద్ధ పుడుతుంది. శాస్త్రం చెప్తుందంతా 100% కరెక్ట్ అని. ఆ శాస్త్రాన్ని చెప్పే గురువుల మీద మాత్రము ఆ గురువుల ఉపాధిగత దోషాలు చూసి మనము శ్రద్ధని పోగొట్టుకుంటాము. రామకృష్ణ పరమహంసులదే దృష్టాంతం గుర్తుకు తెచ్చుకోండి. ఈ శరీర సంఘాతంలో ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు. ఒక జీవన్ముక్త పురుష చరిత్రాన్ని ఇంకో జీవన్ముక్త పురుషుని చరిత్రానికి మనం కంపారిజన్ చేసుకోకూడదు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళే గురువులు, ఇలా ఉన్న వాళ్ళే గురువులు అని ఆ లెక్కలు వేసుకునేకపోతే ఎక్కడా మనకి శ్రద్ధ పుట్టదు. నేను కూడా అంతే. స్టార్టింగ్లో ఏ ఆశ్రమానికి పోయినా ఒక నెల 2 నెలల కన్నా ఎక్కువ ఉండలేకపోయేవాడిని. ఎక్కడ పోయినా శ్రద్ధ విరిగిపోయేది. ఇదే శరీర సంఘాత దోషాలు చూసి మళ్ళీ అంతిమ మా గురుగారి దగ్గరికి వచ్చి అక్కడ కూడా శ్రద్ధ పోయి నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే ధైర్యం ఉంది కాబట్టి ఎందుకు వెళ్ళిపోతుంటే నాకు శ్రద్ధ పోయింది వెళ్ళిపోతున్నాను అని. మళ్ళీ ఎందుకు శ్రద్ధ పోతుందనే కారణాలు అడిగితే ఇవన్నీ నేను కారణాలు చెప్పినాను. మళ్ళీ గురుగారు కూర్చోపెట్టి ఒక కథ చెప్పాడు. ఒకసారి ఒక మహిళ ఏదో కూరగాయలు కొనాలని మార్కెట్కి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క పదార్థాన్ని చూసుకొని ఇది బాగలేదు, ఇది బాగలేదని చూసి మళ్ళీ వెనక్కి పారేస్తుంది. దాన్ని చూసి కొత్తగా వచ్చి పక్కలో ఉన్న వాళ్ళు ఓహో ఈ అంగడిలో ఏ కూరగాయలు బాగలేవని చెప్పేసి ఎవరు కొనుక్కుండానే వేరే అంగడికి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఆ వ్యాపారికి కోపం వచ్చి లాస్ట్లో ఏమమ్మా నువ్వు ఈ కూరగాయలన్నీ టెస్ట్ చేసి అన్నిటినీ ఫెయిల్ చేసావు, ఇలాంటి టెస్ట్ నీ మీద టెస్ట్ చేస్తే కానీ నువ్వు పాస్ అవుతావా? నువ్వు మంచిదానివా చెడ్డదానివా అని నువ్వు మంచిదానివని నీ పరీక్ష పెడితే నువ్వు పాస్ అవుతావంటే ఎవరు పాస్ కారు ఈ ప్రపంచంలో. అలా టెస్ట్ చేసినకపోతే ఈ ఉపాధి వచ్చిందంటే ఇంపర్ఫెక్షన్ వల్లనే. మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైరాప్నోతి నారకింధనం పుణ్యపాపాభ్యాం ఉపాభ్యాం మానుషం లభతే అవశః. ఎక్కువ పుణ్యం ఉంటే స్వర్గంలో ఉండేవాళ్ళం, ఎక్కువ పాపం చేస్తుంటే నరకంలో ఉండేవాళ్ళం. 2 మిక్స్ ఉన్నప్పుడే ఈ భూలోకానికి వచ్చాం, ఈ శరీరాలకు వచ్చాం. మళ్ళీ 50% సుఖం, అది కూడా రాత్రి పూట్ల నిద్రలోనే. జాగ్రత్త అవస్థలో ఏదో కొద్దిగా ట్రేసెస్ అంతే. మళ్ళీ ఆ దుఃఖ భాగము కూడా ఆ ఫలీభూతమైనప్పుడు మనకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దానికి అనుకూలమైన అలాంటి కర్మలు చేస్తూ ఉంటాం. రామకృష్ణ పరమహంసులు అలాంటి మహాపురుషుల శరీర సంఘాతంలోనే పర్ఫెక్షన్ లేనప్పుడు మనలో ఎలా ఉంటుంది పర్ఫెక్షన్? కాబట్టి ఈ శరీర సంఘాత దోషాలు చూడకుండా గురువుని యథాదేవో తథా గురో శ్వేతాశ్వరోపనిషత్తు ప్రమాణం చెప్తుంది. ఎవరికైతే వాళ్ళు పూజించే ఇష్టదేవత అయిన ఆ దేవుడు లాగానే గురువు మీద కూడా అంతే శ్రద్ధ వస్తుందో వాళ్ళకు ప్రకాశంతే హి అర్థాః. శాస్త్రంలో ఉన్న ఈ జ్ఞానము విషయము వాళ్ళకే ఫలీభూతం అవుతుంటుంది. కాబట్టి ఆ గురువుల మీద సత్యబుద్ధి అనే ఈ శ్రద్ధ రావాలి. దీని ద్వారానే మనకు ఆ మోక్షము కలుగుతుంటుంది.
దాని తర్వాత వస్తుంది సమాధానం. సమ్యగ్గాస్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. సమాధానం అంటే సమ్ అంటే వెరీ వెల్ అని, మళ్ళీ ఇంకో అర్థము సమానము అని. ధీ అని ఒక ధాతు ద్వారా సమాధానం అంటే ఒకే ప్రకారమైన బుద్ధి కలిగి ఉండేటోడు అని చెప్పేసి. ఇది సమాధాన స్థితి. ఇది ముముక్షులో ఎక్కువ ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సాధన చేసిన వ్యక్తికే నిర్గుణ నిరాకారమైన స్వరూపంలో ఉన్న పరమాత్మని వైపు మనసుని బుద్ధిలో లయం చేసి ఆ బుద్ధిని బ్రహ్మాకార వృత్తి చేసి పెట్టుకోవడమే సమాధానం అంటారు. ఇది కొంచెం టఫ్గా అయినప్పటికీ కూడా ఈ బ్రహ్మాకార వృత్తి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక దృష్టాంతం ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఎండలో బాగా ఉన్నప్పుడు మనం ఒక అద్దం చేతిలో పెట్టుకొని దర్పణం ఆ సూర్యుని ఆ దర్పణంలో క్యాచ్ చేసుకొని మనము లోపల అంధకారం ఉన్న రూము వైపు తిప్పితే కానీ ఆ అద్దం నుంచి ఒక రిఫ్లెక్షన్ వెలుతుర ఆ వెలుతురు ద్వారా అంధకారంలో ఉన్న రూములో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఒక జ్ఞానము మనకు కలుగుతుంటుంది. పిరమిడ్లు ఉంటాయి. పిరమిడ్లలో సైడ్లో కిటికీల్లో కొన్ని ఇలాంటివే లెన్సులు దర్పణాలు పెట్టి ఉంటారు. ఒక దర్పణంలో సూర్యకిరణం పడి ఆ దర్పణం నుంచి ఇంకో దర్పణానికి వెళ్ళి లోపల మొత్తము పిరమిడ్ లోపల మొత్తం అంతా వెలుతురైపోతుంటుంది. ఇప్పుడు ఆ సూర్యుని ప్లేసులో మన బింబరూపమైన చైతన్యాన్ని మనం పెట్టుకోవాలి. ఆ అద్దం ప్లేసులో మన బుద్ధిని, ఆ లోపల బింబ రూపంలో ఉన్న ఆ చైతన్య శక్తి మన బుద్ధిలో పడి ఆ బుద్ధిలో వచ్చిన ఆ చైతన్యాన్ని మనం బయట ఉన్న వస్తువుల వైపు పంపిస్తే తిప్పితే అక్కడ 2 రిజల్ట్స్ వస్తాయి. ఒకటి ఫల వ్యాప్తి అంటారు, ఒకటి వృత్తి వ్యాప్తి అంటారు. వృత్తి వ్యాప్తి ఏం చేస్తుందంటే, ఇప్పుడు నా వెనకాల ఏదో ఒకటి బాటలో ఏదో ఒకటి పెట్టి ఉంటారు ఒక వస్తువు. నేను ఇటు తిరిగి ఉంటే కానీ అది నాకు కనిపించదు. అంటే అది ఆవరణం. నా వెనకాల పెట్టిన వస్తువు నాకు కనిపించదు. కానీ నేను ఇటు తిరిగి చూసినప్పుడు బుద్ధి ద్వారా నాకు తెలీదు అనే ఆవరణ భంగం అయిపోతుంది. ఆవరణ భంగము ఒక పార్ట్ ఆవరణ భంగాన్ని చేస్తుంది. మళ్ళీ వెనకాల పెట్టిన వస్తువు కుర్సీనో లేదో బాటలో అది బాటలో అని ఒక కొత్త జ్ఞానం, ఒక రిజల్ట్ కూడా, ఒక ఫలం కూడా కలుగుతుంది. దీన్ని ఫల వ్యాప్తి మళ్ళీ వృత్తి వ్యాప్తి అంటారు. ఇప్పుడు అద్దంలో సూర్యకిరణాలు మన అద్దంలో నుంచి బయట రూమ్ లోపల ఉన్న బెంచులు కుర్చీలు వైపు అటు ఇటు చూస్తున్నప్పుడు ఆ వెలుతురు పోవడము, అంధకారాన్ని తొలగించడము మనము చూడగలము. అంధకారం తొలగిన తర్వాత అక్కడ రూమ్ లోపల కుర్చీ ఉంది, మంచం ఉంది అనే ఆ కొత్త జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. కానీ అద్దంలో మనం తిప్పుతున్న ఆ బీమ్ని అలాగే తిప్పుతూ సూర్యుని వైపే మనం తిప్పితే ఆ భీము తిరగడం మనము చూస్తాము. కానీ మళ్ళా కొత్తగా సూర్యుడు ఉన్నాడని కొత్తగా జ్ఞానమేం కాదు. సూర్యుడు ఉన్నాడనే జ్ఞానం ముందే ఉంటుంది. మనం సూర్యుడి నుంచి వచ్చిన ఆ రిఫ్లెక్షన్ వల్ల వేరే ఇతర వస్తువులు బయటికి చూపించినప్పుడు జ్ఞానం కలుగుతుంటుంది. ఆవరణ బంధం 2 పనులు చేస్తుంది. సూర్యుని వైపు తిప్పడం తగిన కేవలం తిరగడం వీలవుతుంది, కానీ కొత్తగా జ్ఞానం ఏమి రాదు. అలాగే మన మనసు బుద్ధులని బయట ఉన్న విషయాల గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు ఆవరణ భంగము వృత్తి వ్యాప్తి అయ్యి మళ్ళా ఆ కొత్త జ్ఞానాలు అవుతూ ఉంటాయి, వస్తువుల జ్ఞానం. అదే మనము బుద్ధి వృత్తుల్ని మనము ఆ బింబరూపమైన చైతన్యం వైపు తిప్పేసి బయట ఉన్న ప్రపంచం ఇదంతా మిథ్యా ప్రపంచము, ఇందులో నాకు ప్రయోజనం ఏమీ లేదు అని దోష దర్శనము చూసి వివేక జ్ఞానము ద్వారా వైరాగ్యము ద్వారా మనము మొత్తం అంతా విషయాలలో ఉన్న ఇంద్రియ శక్తిని గోళకాల్లో స్థాపించి, గోళకాలలో ఉన్న ఇంద్రియ శక్తిని మనసులో స్థాపించి లయం చేసి, ఆ మనసును బుద్ధిలో లయం చేసి, బుద్ధి ద్వారా లోపల మన బింబరూపమైన చైతన్యం వైపు మనం ఎప్పుడైతే తిప్పి పెట్టుకుంటామో దాన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు.
కేవలం వృత్తి వ్యాప్తి ఉంటుంది. కొత్తగా మళ్ళా పరమాత్ముడు ఉన్నాడు అని కొత్త జ్ఞానం ఏమి రాదు. ఆల్రెడీ బింబరూప చైతన్యం ఉంది కాబట్టి బుద్ధి ఇవన్నీ పనిచేస్తున్నాయి. కేవలం ఈ వృత్తి అటువైపు తిరగడము జరుగుతుంది అంతే. ఆ వృత్తి కూడా కొన్ని రోజులు ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని మనము పెంచుకోవాలి. ప్రతి ఒక్క వస్తువులో కూడా ఆ పరమాత్మతత్వాన్ని చూసేలాంటి మనసుని మనము తయారు చేసుకోవాలి. ఎప్పుడు ఒకటి సామాన్య జ్ఞానం ఉంటుంది. ఎక్కడైనా మనము డమరుకాన్ని వాయిస్తూ ఉంటే దూరం నుంచినే చెప్పచ్చు ఎవరో డమరుకాన్ని వాయిస్తున్నారు అని. ఆ డమరుకంలో కూడా నవరసాలు ఉంటాయి. రౌద్రమని, సరసమని, దుఃఖమని ఎన్నో నవరసాలు ఉంటాయి సంగీతంలో. ముఖ్యంగా మన మిత్రులు ఎవరో ఒకరు స్టైల్లో డమరుకాన్ని వాయించే వాళ్ళు ఉంటారు. మా గురుగారు ఆశ్రమంలో కూడా హారతి జరిగేది. ఆ డమరుకాన్ని విద్యార్థులు వాయించేవారు. ఒకసారి హారతికి లేటుగా పోతుంటే డమరుకం వాయిస్తున్నారనే విషయం తెలిసేది. ఈరోజు ఏ విద్యార్థి వాయిస్తున్నాడని కూడా స్పెషల్ జ్ఞానం కూడా కలిగేది. ఎందుకంటే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే ఈ డమరుకంలో ఒకటి సామాన్య జ్ఞానం ఉంది, ఒకటి విశేష జ్ఞానం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క వస్తువులలో కూడా సత్ పరమాత్మలో ఉన్న సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మలో ఆ సత్ అంశం, ఎగ్జిస్టెన్స్ అనే ఒక అంశము ప్రతి ఒక్క వస్తువులోనూ ఉంది. దాన్ని మాత్రమే మనము చూడగలిగితే మనకు ఆ స్పెషాలిటీల గురించి మళ్ళీ ఎక్కువ మన బుద్ధి చూడడం వదిలిపెట్టేస్తుంది. అప్పుడు మనకు భేద బుద్ధి రాదు. వ్యాపక బుద్ధిని పెంచుకుంటూ పోతూ ఉండాలి సాధన చేసి. ఇప్పుడు చూడండి, ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. కానీ పక్కింటోడు గొడవకు వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒకటైపోతారు. వ్యాపక బుద్ధి కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, మనమంతా ఒకటే అని చెప్పేసి. మళ్ళీ పక్కింటి వాళ్ళు ఇంటి వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. కానీ పక్క ఊరోడు వచ్చి గొడవకు వస్తే ఊరంతా ఒకటైపోతారు. మన ఊరు వేరే ఊరు అని చెప్పేసి వ్యాపక బుద్ధి ఊరంతా వ్యాపకమవుతుంది. ఇప్పుడు ఎన్నో నదులు ఉంటాయి. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి నదిలో నీళ్లు వదలకుండా పోతే మా స్టేటు మీ స్టేట్ అని గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు వ్యాపక బుద్ధి స్టేట్ అంతా అయిపోతుంది. స్టేట్ అంతా మనమంతా ఒకటే అని. మళ్ళీ దేశము ఇండియా పాకిస్తాన్ గొడవ పడుతుందంటే భారతదేశం అంతా మనమంతా ఒకటే అని వ్యాపక బుద్ధి పెద్దగా అవుతూ ఉంటుంది. కరోనా లాంటి ప్రాకృతిక ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, పాండమిక్, ఎపిడమిక్ ఇవన్నీ వచ్చినప్పుడు మనుషులంతా కూడా ఒకటైపోతారు. మనమంతా ఒకటే, అందరూ కలిసి పోరాడాలి అని చెప్పేసి. ఇలా ఇవన్నీ కూడా భావన వల్లనే కదా, భావించుకోవడం వల్లనే వ్యాపకత్వం పెరిగినాయి కదా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు కానీ, ఇండియా పాకిస్తాన్ యుద్ధమైనప్పుడు కానీ మనమంతా ఇండియా అంతా వ్యాపకమైన బుద్ధి భావించుకోవడం వల్లనే జరిగింది కదా. కాబట్టి అలా మనము అందరిలో అన్ని వస్తువులలో కూడా భగవంతుడే ఉన్నాడని ఆ భావన ద్వారా ఆ సామాన్య జ్ఞానాన్ని చూసే అలవాటు చేసుకుంటే, భావన చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనకు అన్నిటిలోనూ కూడా ఆ సమబుద్ధే వస్తూ ఉంటుంది. ఏ వస్తువుని చూసినా కొరకు మనకు పరమాత్మనే చూస్తూ ఉంటాము. అప్పుడు మనము చేసే భక్తి కానీ ఏదన్నా కానీ అది కంటిన్యూటీ ఉంటుంది. ఎందుకంటే అది బ్రేక్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువుల్లో కూడా మనం పరమాత్మ అంశాన్ని చూస్తున్నాం, కానీ దాని స్పెషాలిటీస్ మనము చూస్తలేము, విశేషాలు చూస్తలేము. అలా మనము బుద్ధి ద్వారా మనం ఈ బ్రహ్మాకార వృత్తిని మనము చేసుకోవడాన్నే సమాధానం అంటారు. ఇది స్టార్టింగ్లో విద్యార్థి దగ్గర అంత ఎక్కువ ఉండదు. సాధన చేసిన తర్వాత పరిపక్వ అవస్థకి వస్తారు. స్టార్టింగ్లో అంతరింద్రియ నిగ్రహం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ అంతరింద్రియ నిగ్రహంలో సగుణ సాకారము, లాలనము, పాలనము కూడా జరుగుతూ ఉంటుంది. మనసు చిన్నపిల్ల లాంటిది. మరీ దాన్ని ఒకేసారి దండించకూడదు. ఒక్కొక్కసారి అవి అడిగినవి చిన్నవి కొన్ని ఇచ్చేస్తూ ఉండాలి, శాస్త్రవీతమైనవి. మళ్ళా దానికి అప్పుడు దండిస్తూ ఉండాలి. ఒకేసారి నువ్వు స్ట్రిక్ట్గా మనసుకి ఒక్కసారి అన్నీ మొత్తం ఆపేయాలనుకుంటే ఒక్కసారి మళ్ళీ బయటకు నేను బహిర్ముఖంగా లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఆ శమం అంతరింద్రియ నిగ్రహ సమయంలో అయితే అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ సమాధాన స్థితికి వచ్చేసరికి వేరే లాలనము, పాలనము ఏమీ ఉండదు. అందుకే శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సారిసత్.
పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభేపతి. పూర్వజన్మ వాసనల వల్ల మన మనసు క్రియేట్ అయ్యి అది దానికి అనుకూలంగానే మంచి చెడు మార్గాల్లో ప్రేరణిస్తూ ఉంటుంది. కానీ అది చెడు మార్గాలకు పోకుండా మంచి మార్గంలోనే మనం పురుషార్థం ద్వారా ప్రయత్నం చేసి దాన్ని వినియోగించుకోవాలి. అశుభేషు సమాధిష్టం శుభేషు ఏవ ఆవతరయేత్. అంటే అశుభ విషయాల్లో మనం మనసును తప్పిస్తే మంచి విషయాల్లో అదంతకది మంచి విషయాల్లోకి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ అశుభాచాలితం యాతి శుభం తస్మాద అపీతరత్. దానికి ఏదో ఒకటి ఆలంబన ఇస్తూ ఉండాలి. మొత్తానికి ఆలంబన లేకుండా ఒకేసారి ఆపాలనే ప్రయత్నం ఒకసారి దుస్సాహసమే అవుతుంది. అందుకే జంతోసో చిత్తంతో శిశువత్ తస్మాత్ తచ్చాలయేత్ బాలవత్. ఈ ఫ్యాన్ ఆఫ్. అందుకే మనసుని కాస్త అప్పుడప్పుడు కొద్దిగా లాలనము చేస్తూ ఉండాలి. ఒకేసారి దాన్ని దండించకూడదు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది శమ అవస్థలో. కానీ సమాధాన అవస్థకు వచ్చేసరికి మాత్రం చాలా స్ట్రిక్ట్గా నిర్గుణ నిరాకారమైన స్వరూపంలోనే బుద్ధిని బ్రహ్మాకార వృత్తి ద్వారా నిలపాలి. ఆ వృత్తి కూడా కొద్ది రోజులే ఉంటుంది. ఎలా అంటే ఆ వృత్తి ఎలాంటిదంటే ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవాలని జంప్ చేస్తుందంట, సముద్రంలో దుంకుతుందంట. ఆ లోతుకు లోపల తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే ఆ ఉప్పు బొమ్మ స్వయం సముద్రమే అయిపోతుంది. అలాగే ఈ బ్రహ్మాకార వృత్తి కూడా కొద్ది రోజులుగా అలా ఉండి సాక్షాత్ బ్రహ్మాకార వృత్తి కూడా సాక్షాత్ పరమాత్మ స్వరూపమే అయిపోతుంది. అందుకే బ్రహ్మజ్ఞాత్వా బ్రహ్మైవ భవతి అని శాస్త్రం చెబుతుంది. మనము పరమాత్మను యథార్థంగా తెలుసుకుంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపులమే అయిపోతాము. అదేంటి గురుగారు, మరి మనం పుస్తకాన్ని తెలుసుకుంటున్నాం, మొబైల్ని తెలుసుకుంటున్నాం, మరి పుస్తకం అయిపోతున్నామా, మొబైల్ అయిపోతున్నామా అంటే లేదు. ఇవి మన స్వరూపం కన్నా భిన్నమైన వస్తువులు. మన స్వరూపం కన్నా భిన్నమైన వస్తువుని తెలుసుకుంటే ఆ స్వరూపాలుగా మనం మారిపోము. కానీ ఆ బ్రహ్మస్థితి అది మన ఓన్ స్వరూపం కాబట్టి దాన్ని తెలుసుకోవడం వల్ల మనం సాక్షాత్తు ఆ బ్రహ్మస్వరూపులమే అయిపోతాము అని శాస్త్రం చెబుతుంది. దీన్నే సమాధాన అవస్థలో ఎక్కువ ప్రయత్నం చేసుకుంటే మన స్వరూపం కలుగుతుంది అని. ఇప్పుడు సమాధి షట్క సంపత్తుల గురించి మనము తెలుసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు ముముక్షుత్వం అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చా ముముక్షుత. అహంకారాది దేహాంతాన్, అహంకారం నుంచి సంపూర్ణ శరీర సంఘాతంలో ప్రతి ఒక్క పార్ట్లో కూడా ఇది నేను అనే తాదాత్మ్యాన్ని తెంచుకొని స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చా ముముక్షుత. మన స్వరూప జ్ఞానము ద్వారా మనము ఈ బంధాన్ని, అజ్ఞాన కల్పితమైన ఈ బంధాన్ని తొలగించుకొని మన స్వరూపంలో నిలబడాలి అనుకోవడమే ఈ ముముక్షుత. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. సంపూర్ణంగా దుఃఖాలను తొలగించుకొని పరమానంద స్వరూపాన్ని పొందాలనే కోరికనే ముముక్షుత అంటారు. ఇది తీవ్రంగా ఉండాలి. ఇది ఎంత తీవ్రంగా ఉంటే అంత సాధన తొందరగా జరుగుతుంది. మంద మధ్యమ రూపాపి వైరాగ్యేన సమాధిన ప్రసాదేన గురోసేయం ప్రవృత్తాసూయతే ఫలం. ఈ సాధన చతుష్టయ సంపత్తులు మనం ఏం విచారణ చేసుకున్నాము? వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము. ఇవన్నీ అందరికీ 100% ఉండవు. 100% ఉంటే జీవన్ముక్త పురుషుడే అయిపోతాడు. కాబట్టి కొద్దిగా 50%, 60% అట్లా కొద్దిగా ఉంటాయి. అలా ఉన్నప్పటికీ కూడా మంద మధ్యమ రూపాపి, మందముగా ఉండి మధ్య రూపంలో ఉన్నప్పటికీ కూడా వైరాగ్యేన సమాధిన, వైరాగ్యము ద్వారా, సమాధి అంటే సమాధి శక్తి సంపత్తులు, ఇంద్రియ నిగ్రహము ద్వారా, మళ్ళీ గురోహో ప్రసాదేన, గురువుల కృప ద్వారా కూడా ఈ సాధన చతుష్టయ సంపత్తులు వృద్ధిని పొందుతూ ఉంటాయి. దీనికి ఇంకా మంచి ఆలంబన అంటే సత్సంగంలో ఎక్కువ మనము
సత్సంగాలు చేసుకుంటా ఉంటే తప్పకుండా ఈ సాధన చతుష్టయ సంపత్తులు ఇంప్రూవ్ అవుతుంటాయి. ఎందుకంటే రోజు ఇవి రిమైండర్ ఉన్నట్టే. అందుకే భజగోవిందంలో భాష్యకార భగవానులు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సత్సంగత్వే నిస్సంగత్వం. ఫస్ట్ స్టెప్ సత్సంగమే. సత్ అంటే త్రికాల అబాధ్యత్వం, సత్తత్వం. ఆ పరమాత్మ స్వరూపుడే, ఆ పరమాత్మని సంగమే, ఆ పరమాత్మని గురించి చింత చేయడం, ఆ పరమాత్మని పొందాలని ప్రయత్నాలు చేసుకోవడం, ఆ పరమాత్మని విషయాలు చెప్పే గ్రంథాలు చదువుకోవడం, ఇవన్నీ కూడా సత్సంగమే. అలాంటి సత్సంగాన్ని మనము చేసుకుంటే సత్సంగత్వే నిస్సంగత్వం, మళ్ళీ బయట ఉన్న ప్రపంచం మీద మనకు డిటాచ్మెంట్ పుడుతుంది. అర్థమైపోతుంది బయట ఏ పరిశ్రమ చేసినా నా పరమానంద స్థితికి ఏది కాంట్రిబ్యూషన్ చేసేలాంటి వస్తువు లేదని తెలిసిపోతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడు మనము ఆ విషయాలకు దూరంగా ఉంటామో, భోగాలకు దూరంగా ఉంటామో, అప్పుడు ఆ మోహం కూడా తొలగిపోతుంది. చాలా దగ్గరగా ఉన్నప్పుడే దాని మీద అటాచ్మెంట్ అలాగే పెరుగుతూ పోతూ ఉంటుంది. దానికి వదిలేస్తే కనుక కొన్ని రోజుల తర్వాత ఆ మోహం పోతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడు మోహం పోతుందో విషయాల మీద, అప్పుడు మన మనసు నిశ్చలంగా ఉంటుంది. ఒక క్రిస్టల్ క్లారిటీ ఉంటుంది. అలాంటి నిశ్చలమైన మనసుతోటి, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అక్కడ ఈ ఉపదేశం చేస్తే అక్కడ అది ఫలీభూతమవుతుంది, జ్ఞాన నిష్ట కలుగుతుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తి. అప్పుడు మనం వెతుకుతున్న ఆ పరమానంద స్థితిని మనము పొందొచ్చు. కాబట్టి మనం ఈ సత్సంగము ద్వారా కూడా ఈ సాధన చతుష్టయ సంపత్తులు ఎక్కువ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. మన భారతదేశంలో ఎక్కువ మోక్ష పురుషార్థం కోసమే ప్రతి ఒక్క జీవి కూడా ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఉన్నట్టు ప్రపంచం ఇలా ఉండేది కాదు. మన దేశం గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. సాక్రటీస్ అని ఒక మహానుభావుడు ఫిలాసఫర్ ఉంటాడు. ఎప్పుడూ వాళ్ళ శిష్యుల పరంపరలు అందరూ భారతదేశాన్ని పొగుడుతూ ఉంటారు. ఏంటి మరి మీరు అంత గొప్పగా పొగుడుతుంటారు, భారతదేశంలో ఏముంది అంటే శిష్యులకు చెప్పేవాడు, వరే పిచ్చోడా నీకు అర్థం కాదురా, ఇంకోసారి నాకు జన్మ అంటూ ఉంటే నేను భారతదేశంలోనే పుట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ యాజ్ ఎ కాపులర్, చెప్పులు కుట్టుకునేవాడైనా పర్వాలేదు, నేను భారతదేశంలోనే పుట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వీధికి ఒక జీవన్ముక్త పురుషుడు ఉంటాడు. పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా మనిషి జన్మ మోక్షాన్ని పొందడానికే వచ్చింది అన్న విషయము తెలిసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కడు ఆ ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. కాబట్టి మన భారతదేశంలో ప్రతిరోజు సాయంత్రం ఇలాంటి సత్సంగాలే చేసుకునేవారు. కొద్దిగా పరాధీనత వచ్చేసరికి, కాలం మారేసరికి కొద్దిగా ఈ సత్సంగం అనేది మెల్లమెల్లగా లుప్తమైపోతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సత్సంగము మనం చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఈ సాధన చతుష్టయ సంపత్తులు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ముఖ్యంగా గురువుల కృప కూడా ఉండాలి. గురువుల కృప ఉంటే ఇంకా తొందరగా సాధన జరుగుతుంది. మళ్ళీ వైరాగ్యంచ ముముక్షుత్వం తీవ్రం యస్యతు విద్యతే తస్మిన్నేవార్తవంతస్యు ఫలవంతః శమాదయః. ఈ 4 సాధన చతుష్టయ సంపత్తుల్లో వైరాగ్యంచ ముముక్షుత్వం తీవ్రం యస్యతు విద్యతే, ఇవి 2 మాత్రం ముఖ్యము. వైరాగ్యము మళ్ళా తీవ్రమైన ముముక్షుత్వం, ఇవి 2 ఉంటేనే తస్మిన్నేవ అర్థవంతః స్యుః ఫలవంతః శమాదయః. వాళ్ళలోనే మిగతా సమాధి షట్క సంపత్తులు ఏమైనా కనిపిస్తుంటే అవి జ్ఞానాన్ని పొందడానికి అర్హత ఉంటుంది. వైరాగ్యము లేకపోతే మాత్రం వైరాగ్యము ముముక్షుత్వము మిగతా సంపత్తులు నువ్వు ఎన్ని పొందినా కూడా అవి వేస్ట్గానే ఉంటాయి. ఏతయోర్మందతా యత్ర విరక్తత్వ ముముక్షయో మరో సలిలవత్తత్ర సమాధిర్భాన మాత్రత. వైరాగ్యము మళ్ళీ తీవ్రమైన మోక్షాన్ని పొందాలనే కోరిక, ఇవి 2
చాలా మందంగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన కోరిక ఎలా ఉంది? రామకృష్ణ పరమహంసులు కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకో ఉంటారు. భక్తి మార్గంలో ఇష్టదేవత దర్శనాన్ని ఇంక పరాకాష్ట అంటారు. మాట్లాడుతూ ఉంటారు కాళికాదేవి ద్వారా. ఎన్నో లౌకికమైన కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంత ఉత్కృష్ట స్థితిని పొందిన తర్వాత కూడా రోజు సూర్యాస్తం అవుతూ ఉంటే ఆ ఇసుకలో పొరలాడేవాడంట. అమ్మా ఇంకా ఆ స్థితిని పొందలేదు కదా అని చాలా ఎలా పొరలాడేవంటే శరీరంలో రక్తాలు వచ్చేవాడు. వచ్చి ఆ దారిలో వెళ్ళిపోయేవాళ్ళు, అయ్యో నిజంగానే వీళ్ళ తల్లి ఎవరన్నా కాలమైనారేమో అని చెప్పేసి అలా అనుకునేవారు. మరి అంత గొప్ప స్థితిని కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకునే లాంటి గొప్ప స్థితిని పొందిన రామకృష్ణ పరమహంసులు ఎందుకు అలా అయ్యో మళ్ళీ ఇంకో రోజు ప్రతిరోజు సూర్యాస్తం అవుతుంటే అలా విలవిలాన్ని కొట్టుకునేవారంట. మనకు అలా ఉందా? చాలా కాంప్రమైజ్గా రిలాక్స్గా ఉన్నాం. మా గురుగారు అనేవారు, ఏంట్రా ఇంత రిలాక్స్గా ఉన్నారు, బనత్తు బంజాయ్ అని. అంటే మోక్షం ఎప్పుడో వస్తుందిలే, ఏమంత తొందర ఏముందిలే, ఎప్పుడో వచ్చే సమయానికి వస్తుందిలే అని మనం హాయిగా రిలాక్స్గా ఉన్నాం. అలా కాదు, మోక్షంలో తీవ్రత్వం ఉండాలి. ఎప్పుడు ఆ స్వరూపం గురించి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచము మొత్తం ఇది దుఃఖాలయం, అశాశ్వతం అని తెలిసిన తర్వాత కొద్ది సమయం కూడా వెయిట్ చేయలేకపోతారు ఉత్తమ అధికారులు. అందుకే రామకృష్ణ పరమహంసులు తట్టుకోలేకపోయారు. ఒక్కొక్క రోజు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మనకు అలాంటి రోజులు పోతున్నాయి, సంవత్సరాలు పోతున్నాయి, రిలాక్స్గా ఉన్నాం. ఎందుకంటే ఆ డేంజర్ని చూసుకోలేకపోతున్నాం. ప్రతిరోజు వ్యర్థమైపోతూ ఉంది. ఇంకా మనం ఆ అల్టిమేట్ హ్యాపీనెస్ని ఇంకా పొందలేదు అనే బాధ లేదు. ఎందుకంటే మైండ్ కాంప్రమైజ్ అయిపోయింది, అడ్జస్ట్ అయిపోయింది. ఆ అడ్జస్ట్మెంట్ వల్ల అలాగే అడ్జస్ట్ అవుతూ లాస్ట్కి మృత్యుకి దొరికిపోతాము. నిన్న కూడా ఆ కప్ప దృష్టాంతం చెబుతుంది. ఒక కంటైనర్లో చల్లటి నీళ్ళు వేసి కప్పను వదిలిపెట్టి దాన్ని పట్టుకోవడానికి పోతారు. ఆ నీళ్ళు చల్లగా ఉన్నప్పుడు అది జంప్ చేసుకొని బయటికి తప్పించుకునేదాన్ని. మళ్ళీ అదే కంటైనర్కి కింద నుంచి మంట పెడతారు. మంట పెట్టేసరికి నీళ్ళు కొద్ది కొద్దిగా వేడవుతూ ఉంటాయి. వేడయ్యేసరికి అప్పుడే అలర్ట్గా ఉండి డేంజర్ని గ్రహించి టక్కని ఎగురుకొని తప్పించుకొని పోవచ్చుగా ఉండి, అరే కొద్దిగా వెచ్చగైతే ఉంటే ఇంకా శరీరానికి మసాజ్ అయినట్టు ఉంది అని చెప్పేసి రిలాక్స్ కాసేపు ఉండి ఇంకా నీళ్ళు ఎక్కువ వేడైపోయేసరికి మళ్ళీ జంప్ చేయాలనే ప్రయత్నం చేస్తే ఆ వేడి నీళ్ళలో ఆ గ్రిప్ దొరకడం లేదు. ఆ జంప్ చేయలేకపోయి అందులో పడి మృత్యుకి దొరికిపోతుంది. మనం కూడా అంతే. ఆ మృత్యు అనే డేంజర్ని, ఆ మృత్యుని చూడలేకుండా పోతే మనం రిలాక్స్గానే ఉంటాం. ఆ మృత్యుని కానీ మనము చూడగలిగితే కానీ చాలా అలర్ట్గా అయిపోయి తొందరగా మనం కార్యం చేసుకుంటాము. భోగాలలో ఆసక్తి కూడా మనకు ఇంకా ఎక్కువ కాలం బతుకుతామనే ఒక భ్రాంతి ద్వారానే మనకు అలాంటి మోహం కలుగుతూ ఉంటుంది. ఒకసారి మగధ రాజ్యంలో బింబిసారుడని ఒక రాజు ఉంటాడు. తనకు ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు మంత్రి ఏదో కుట్ర చేసి అన్నని చంపేసి తను రాజు కావాలని అనుకుంటుంటాడు. ఏదో ఒక విషయం, బౌద్ధ సన్యాసుల విషయంలోనే ద్వేషం వచ్చింటుంది తమ్ముడికి. అనవసరంగా వీళ్ళు మఠాలు అవి చేసుకొని ఎక్కువ సంపత్తులు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళకి ఎందుకు ఆ సంపత్తులు, ఈ బౌద్ధ భిక్షులంతా చంపేయాలని ఆ కోరికతోటి ఇంకా అన్ననే అన్న వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడు. సన్యాసులకి, బౌద్ధ సన్యాసులు వాళ్ళని చంపేసి ఇంకా అన్న చెప్పిన మాట వింటాడని చెప్పేసి మంత్రులతో కలిపి అన్ననే చంపాలని ప్రయత్నం చేస్తాడు. అన్నకు ఆ విషయం తెలిసి ఆ మంత్రుల్ని అందరినీ మరణదండనగా విధిస్తాడు. తమ్ముడు అప్పుడు ఒక మాట అంటాడు, అన్న నేను నీ సవతి బిడ్డను కూడా కాదు, సొంత తమ్ముడిని, నాకేమి కన్సెషన్ లేదా అంటాడు. ఓహో సరే కదా, నువ్వు తమ్ముడు కదా, నీకు 1 వారం రోజులు టైం ఇస్తాను, నువ్వు ఇష్టమైన భోగాలను నువ్వు అనుభవించవచ్చు, నీకు ఏమి కావాలో అవన్నీ నీకు ఆ జైల్లోనే నేను నీకు ఇప్పిస్తాను. సరే అని అన్ని ప్రకారాల భోగాల్లో అక్కడ రెడీ చేసి పెడతాడు తమ్ముడికి. 1 వారం రోజుల తర్వాత ఇంక సమయం తర్వాత అన్న తమ్ముడి దగ్గరికి పోయి, ఏంట్రా అనుభవించావు 1 వారం రోజులు అంటే, ఏమన్నా 7 రోజుల తర్వాత నాకు మరణదండ మృత్యు వస్తుందనే విషయం తెలిసి గుర్తుకొస్తుంటే అసలు ఆకలి చచ్చిపోతా ఉంది, ఆకలి కూడా అవడం లేదు, ఎండిపోయి ఉంటాడు. అంటే 7 రోజుల తర్వాత మృత్యుని చూస్తేనే ఏమి మళ్ళీ పరిగ్రహ చేయాలని ఆ భోగాలలో ఆసక్తి పోయింది. అప్పుడు చెప్తాడు, చూడు నాయన,
సన్యాసులు ప్రతిరోజు ప్రతి క్షణము ఆ మృత్యుని భుజం మీద ఒక పక్షి రూపంలో కల్పన చేసి బౌద్ధ భిక్షులు ముఖ్యంగా స్మరిస్తూ ఉంటారు. ఆ భుజం మీద కల్పించుకున్న ఆ పక్షి అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు ఈ శరీరం రాలిపోతే నువ్వు రెడీగా ఉన్నావా? అప్పుడు వీళ్ళ మనసులో సమాధానం, అవును రెడీగా ఉన్నాను, నాకేమీ పెండింగ్ ఫైల్స్ లేవు, ఇప్పటికిప్పుడు ఈ శరీరం రాలిపోయినా నాకేమీ చింత లేదు అన్న ఫీలింగ్ లోపల నుంచి రావాలి. అలాంటి సాధన చేస్తూ వాళ్ళు జీవిస్తారు. అలాంటి వాళ్ళకి విషయాలలో ఆసక్తి ఉందని నువ్వు ఎలా గ్రహిస్తావు? మనం కూడా అంతే. ఆ డేంజర్ని చూడకుండా పోతే రిలాక్స్గా ఉంటాం. ఆ డేంజర్ ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మాకు పరిచయం ఉన్న వాళ్ళు యుక్రెయిన్లో కొంతమంది ఉండ్రి. ఒక అపార్ట్మెంట్ ఉండేదంట. అది కేవలం అంతా రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంప్లాయీసే ఆ అపార్ట్మెంట్లో అంతా జీవితం అంతా కష్టపడి ఒక ఇల్లుని కట్టుకొని రిలాక్స్గా జీవితం గడపాలని మంచిగా కట్టుకొని ఉంటారు. యుద్ధం స్టార్ట్ అయింది, ఒక్కసారి బాంబులు వేసుకున్నారు, మొత్తం అపార్ట్మెంట్ బూడిదైపోయింది. కష్టపడలేడు అందరూ కాన్సన్ట్రేషన్ క్యాంపులో చుక్కలు పట్టుకొని అక్కడ నిలుచుకున్నారు. మరి అలాంటి అనిత్యమైన వస్తువులలో నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎప్పుడు హరతి నిమేషాత్ కాల సర్వం, ఎప్పుడైనా అది మన నుంచి దూరం అయిపోవచ్చు. ఏమీ గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇంకా మనము 3వ ప్రపంచ యుద్ధంలో దగ్గర అలాంటి స్థితిలో ఉన్నాం. ఎప్పుడు ఏం జరగచ్చో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి అనిత్యమైన వస్తువుల ఆసక్తిని వదిలిపెట్టేసి మన స్వరూపంలోనే ఇప్పుడే అత్రయేవ అధునా ఏవ ఇప్పుడే మనము మన జ్ఞానాన్ని మన స్వరూపాన్ని తెలుసుకొని అందులో మనము నిష్టగా అందులోనే నిలబడేలాంటి స్థితిని పొందాలని శాస్త్రం చెబుతుంది. ఇంకా విషయాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. దాన్ని మనము నెక్స్ట్ క్లాసులో ఒక శ్లోకం గురించి విచారణ చేసి దీన్ని వదిలిపెట్టేద్దాం. మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మోక్షకారణ సామగ్ర్య మోక్షాన్ని పొందడానికి ఉన్న సామగ్రిలలో భక్తిరేవ గరీయసి, భక్తి అనేది చాలా శ్రేష్టము అని. మరి భక్తి అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన భక్తి. శ్రీధరన్న ఉపనిషత్తులో చెప్పారు కదా, మనకు మన ఓన్ స్వరూపం కన్నా భిన్నంగా ఎక్కడ మనము పూర్ణమైన ప్రేమను మనం చూపించలేము. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. యాజ్ఞవల్కుడు తన భార్య అయిన మైత్రేయికి చెబుతాడు, పత్నికి ఎప్పుడు ప్రియుడంటే అనుకూలంగా ఉన్నంతసేపే, ప్రతికూలమైతే చంపేసి డ్రమ్ముల్లో కూడా పెట్టేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు అంతే, అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళ మీద ప్రేమ. పెళ్ళైన తర్వాత కోడలు వచ్చిన తర్వాత చిన్న డిస్ప్యూట్ వచ్చిందంటే కానీ తల్లిదండ్రులే నా కొడుకు సరిలేదని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఏ ప్రేమలైనా కూడా క్యాలిక్యులేటివే. నువ్వు నీ స్వరూపానికన్నా ఎక్కువగా నువ్వు బయట ఎక్కడ ప్రేమను చూపించలేవు. పరమాత్మను కూడా నీకన్నా భిన్నంగా నువ్వు ఊహించుకొని నువ్వు భక్తి చేసుకున్నా అప్పుడు కూడా ఇలాంటి దోషాలు వస్తాయి. చూస్తూ ఉంటాం కదా. ఒకరోజు ఒక నెల వినాయకుని పూజ చేస్తూ ఉంటారు. వినాయకుడు పూజ చేయడం వల్ల ఏమీ జరగడం లేదని ఆ దేవుని వదిలిపెట్టేసి మళ్ళీ షిరిడి సాయిబాబా అంటారు. షిరిడి సాయిబాబా వల్ల కూడా ఏమీ నాకు వరాలు వస్తాయని చెప్పి ఆ దేవుని వదిలిపెట్టేసి ఇంకో దేవుడు అంటారు. మనకన్నా భిన్నంగా ఆ పరమాత్మనికి చూస్తే కూడా అక్కడ కూడా సంపూర్ణమైన ప్రేమ పుట్టదు. మనకు అభిన్నంగా మన స్వరూపంలోనే ఉన్న ఆ సాక్షి చైతన్యం మీద మనము పూర్ణమైన ప్రేమ చూపించుకోగలము. దాన్ని నిజమైన భక్తి అంటారు. కొంతమంది స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్య అపరే జగు. కొంతమంది ఇలా అనుకుంటుంటారు, జీవుడు వాస్తవికంగా వేరు, పరమాత్ముడు వేరు, వేద బుద్ధి ఉండి కూడా ఆ భగవంతుని మీద భక్తి చూపించుకోవడం భక్తి అంటారు. కానీ అది వ్యభిచారమైన భక్తి అంటారు. భక్తిరవ్ వ్యభిచారిణి. మనం భక్తి చేస్తే అవ్యభిచారమైన భక్తి చేయాలి. భక్తిలో వ్యభిచారం అంటే ఏంటి, అవ్యభిచారం అంటే ఏంటి? కాసేపు ఉండి కాసేపు ఏదైనా లేకుండా పోతే దాన్ని వ్యభిచారం అంటారు. మనము మనకన్నా భిన్నంగా ఏ వస్తువు మీద కూడా మనం శ్రద్ధ పెట్టినా
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు కూడా మన స్వరూపం కన్నా భిన్నంగా ఉన్నది అనిత్యమే. దృశ్యవత్వం, అనిత్యత్వం. దృశ్య వస్తువులు ఏదైనా కానీ, ఇప్పుడు మనము చూసేటోళ్ళం దేని గురించైనా మనకు జ్ఞానము కలిగిందంటే కానీ అది దృశ్యకోటికి వచ్చేస్తుంది. కేవలం కంటి ద్వారా కనిపించే వస్తువులే దృశ్య వస్తువులు కాదు. ఆకాశము, గాలి కంటికి కనిపించవు, అనుమానము ద్వారా వాటి జ్ఞానమవుతుంది. కాబట్టి కంటికి కనిపోయినా, అందుకే జ్ఞానవత్వం, దృశ్యత్వం అంటారు. దేని గురించైనా మనకు జ్ఞానం కలిగిందంటే అది దృశ్య కోటికి వచ్చేస్తుంది, అది ఆబ్జెక్ట్ కోటికి వచ్చేస్తుంది, సబ్జెక్ట్ కోటిలో ఉండదు. మరి నువ్వు పరమాత్మను నీకన్నా భిన్నంగా నువ్వు ఊహించుకుంటే ఆయన కూడా ఆ దృశ్య కోటిలోకి వచ్చేస్తాడు. మళ్ళీ అది అనిత్యమైన వస్తువు మీదనే మళ్ళీ నువ్వు పెడుతుంటావు. అనిత్యమైన వస్తువు పర్మనెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ వ్యభిచారం అవుతుంటుంది నీ భక్తి. నీ స్వరూపంలోనే ఆ పరమాత్మని నువ్వు దర్శనం చేసుకుంటే ఆ ప్రేమ ఎప్పటికీ పూర్ణంగా ఉంటుంది. అప్పుడు నీ భక్తి కూడా ఎప్పుడు వ్యభిచారం కాదు. ఏ వస్తువుని చూసినా కూడా నువ్వు ఆ పరమాత్మ అంశాన్ని చూసే అలవాటు నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వు అన్ని దాంట్లో కూడా సత్తు అంశాన్ని చూస్తున్నావు, ఎగ్జిస్టెన్స్ అంశాన్ని చూస్తున్నావు. మిగతా విశేషాలు, స్పెషాలిటీస్ చూడడం లేదు. కాబట్టి ఏ వస్తువుని చూసినా కూడా నీకు ఆ పరమాత్మని ధ్యానమే అవుతుంటుంది, అది బ్రహ్మాకార వృత్తి అవుతుంది. కాబట్టి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే నిజమైన భక్తి అని శాస్త్రం చెబుతుంది. మిగతా విషయాలు మనము రేపు ఉదయం క్లాస్లో విచారించుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.